అంబటి రాంబాబును అనవసరంగా అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు ఇంటి మీద అన్నెసరిగా దాడి చేశారు. అంబటి రాంబాబు రాజకీయంగా ఒక మాట, అది కూడా నాట్ ఇన్ ఏ ప్రెస్, ఎక్కడో బజార్లో అన్న మాటని క్యాచ్ చేసి అంబటి రాంబాబును లోపలేసినప్పుడు పార్టీ ప్రవర్తించిన తీరు, నా పార్టీ నాకు అండగా ఉన్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి తీరు శభాష్ అనిపించింది. అంబటి రాంబాబు గారు కాపుల్లో పుల్లాంటి వాడు. దాడి చేసిన తర్వాత 1వ తారీఖు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాశారంటే అంబటి రాంబాబు బూతులు తిట్టాడు అని. ఏం బూతులు తిట్టాడని చెప్పారు తెలుసా? కమ్మనా కొడకల్లారా, ఇక్కడైనా కమ్మనా కొడుకులు ఉంటే వాళ్ళని చంపేస్తా. ఒరే కమ్మనా కొడక చంద్రబాబు రారా, సేమ్ వర్డ్స్ రిపోర్ట్ లో పొందుపరిచి కోర్టులో సబ్మిట్ చేశారు. సమయం కోసం వెయిట్ చేస్తే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళే కులకోణాన్ని తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కూటమి ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసేటటువంటి, రాజకీయ దాడి చేసేటటువంటి ఒక పాటని రూపొందించి దాన్ని డాన్స్ చేశారు. దానిలో ఏమన్నాను, వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది జగనన్నే అని ఆ పాటలో ఉన్నటువంటి చెబుతున్నాడు ఈ రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అని పాడే పాట. అందుకని చంద్రబాబు విన్నట్టున్నాడు. ఏంటి వీడికి అని పెమ్మసాని చంద్రశేఖర్కి, అదేవిధంగా లోకేష్కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఎక్కడో మంటుంది. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో మన స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, వైకాపా అగ్రనేత, గౌరవనీయులు శ్రీ అంబటి రాంబాబు గారు ఉన్నారు. నమస్కారం అంబటి రాంబాబు గారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, కోరిన వెంటనే స్టూడియోకి ఇచ్చేశారు. ఒక్కసారిగా వైకాపా ఇమేజ్ మీరు జైలుకు వెళ్ళడం వల్ల 10 రెట్లు పెరిగిందని బయట రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తారా? అంటే అదొక పాజిటివ్గా రాజకీయ విశ్లేషకులు చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేస్తానా చేయనా అని కాదు, సంతోషం. నా అరెస్టు వల్ల వైసీపీ యొక్క క్రేజ్ రేంజ్ పెరగడానికి గల కారణం ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకని పెరిగి ఉంటుంది, ఒకవేళ పెరిగితే అనేది మనం మాట్లాడుకోవాలంటే, అంబటి రాంబాబును అనవసరంగా అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు ఇంటి మీద అన్నెసరిగా దాడి చేశారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వారి మీద కనీసమైన కేసులు కూడా పెట్టి లోపల పెట్టలేదు. ఏదో అంబటి రాంబాబు రాజకీయంగా ఒక మాట, అది కూడా నాట్ ఇన్ ఏ ప్రెస్, ఎక్కడో బజార్లో అన్న మాటని క్యాచ్ చేసి, అది కూడా మిమ్మల్ని మాట్లాడించారు, రెచ్చగొట్టి ఆ తర్వాత అది నాది తప్పేనని చెప్పిన తర్వాత కూడా, మీరు పశ్చాత్తాపడిన తర్వాత కూడా నా మీద రాజకీయ దాడి, పోలీసు దాడి ఇలా చేసి జైలుకి పంపటం పట్ల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చీదరించుకున్నారు. కాబట్టి వాళ్ళు తప్పు చేశారనే భావన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేంజ్ పెరిగింది. అంబటి రాంబాబును లోపలేసినప్పుడు పార్టీ ప్రవర్తించిన తీరు, నా పార్టీ నాకు అండగా ఉన్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి తీరు శభాష్ అనిపించింది. కాబట్టి అందరు ప్రజలు, దట్టు ముఖ్యంగా నా సామాజిక వర్గం ఏదో నాకు దూరంగా ఉందనేటువంటి అభిప్రాయం మొన్న ఎన్నికల తర్వాత కలగొచ్చాం. కానీ ఈ విషయంలో అన్యాయమని ముక్కు మీద వేలేసుకుని చెప్పినటువంటి సందర్భం బహిరంగ చెప్పకపోవచ్చు, నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు. ఆ విధంగా ఒక విధంగా వాళ్ళు తప్పు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త క్రేజ్ పెంచారు. వాళ్ళు ఒక మెట్టు డౌన్ అయ్యారనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీన్ని సామాజిక కోణంలోకి ఎందుకు మరల్చారు, ఎవరు మలిచారు, ఎప్పుడు దీన్ని కాపు టైగర్ అనేది తీసుకొచ్చారు? రాజకీయ కోణంలో మొదలైనటువంటి ఇది
సామాజిక కోణాన్ని సంతరించుకుంది ఇది పూర్తి స్థాయిలో. అప్పటిదాకా వైసీపీ అగ్రనేతగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని కాపు టైగర్గా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివర్ణించడాన్ని, అంటే దీనిని మనం ఎట్లా చూడాల్సి వస్తుందంటే రాంబాబు గారు, ఈవేళ వైకాపాలో కాపులు ఉన్నారు, తెలుగుదేశంలో కాపులు ఉన్నారు, జనసేనలో కాపులు ఉన్నారు, భాజపాలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. అయితే కొంతమంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సామాజిక వర్గం, మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సామాజిక వర్గమే కాదు అనేటటువంటి ఒక వర్గం బయలుదేరింది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళల్లో కూడా ఒక తెలియనటువంటి ఒక మార్పు బయలుదేరింది. అంటే మా సామాజిక వర్గానికి చెందిన రాంబాబు గారి మీద జరిగినటువంటి ఈ దాడి అనేటటువంటిది తెర మీదకి వచ్చింది. ఇది సామాజిక కోణాన్ని సంతరించుకుంది. ఈ సామాజిక కోణాన్ని సంతరించుకోవడం వైకాపాకి లబ్ధి చేకూరుస్తుందని మీరు అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారు, దీనిలో మొదటి పాయింట్ ఏంటంటే ఇది సామాజిక వర్గపు కోణాన్ని సంతరించుకోవడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అంబటి రాంబాబు దీన్ని కులపరంగా చేసుకుని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అంబటి రాంబాబు గారు కాపుల్లో పుల్లాంటి వాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర నుంచి ప్రారంభమైందా? కాదు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఎక్కడ ప్రారంభమైందంటే నన్ను 31వ తారీఖున నా మీద దాడి చేసినప్పుడు ప్రారంభమైంది. దాడి చేసిన తర్వాత 1వ తారీఖు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో శ్రీకాంత్ గారు తెలుసా? సార్, చాలాసార్లు చెప్పాను, మళ్ళా రిపీట్ చేస్తున్నాను. మీ ద్వారా, తెలుగు రాజ్యం ద్వారా ప్రేక్షకులకు నేను ఆ విషయాన్ని చెప్తున్నాను, స్పష్టం చేయదలుచుకున్నారు. అది ఏంటంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే అంబటి రాంబాబు బూతులు తిట్టాడు అని. మీరు తిట్టారు? ఓకే. ఏం బూతులు తిట్టారని చెప్పారు తెలుసా? కమ్మ నా కొడకల్లారా, ఇక్కడ ఏమైనా కమ్మనా కొడుకులు ఉంటే వాళ్ళని చంపేస్తా. ఒరే కమ్మనా కొడక చంద్రబాబు రారా, సేమ్ వర్డ్స్ వాళ్ళ రిపోర్ట్లో పొందుపరిచి కోర్టులో సబ్మిట్ చేశారు. ఎవరు కులకోణాన్ని తీసుకొచ్చారు? ఇక్కడ నా ప్రధానమైన ప్రశ్న, నేను కులకోణాన్ని తీసుకొచ్చానా? జగన్మోహన్ రెడ్డి గారు కులకోణాన్ని తీసుకొచ్చాడా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం కులకోణాన్ని తీసుకొచ్చిందా అంటే లేదు. అంబటి రాంబాబు కులం పేరు పెట్టి తిట్టకపోయినా చంద్రబాబుని కులం పేరు పెట్టి తిట్టారని, కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రంగా తిట్టారని కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ప్రచారం చేసి నా ఇంటి మీద దాడి చేయించారు. నా ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో మెయిన్ పాత్ర వహించిందంతా ఆ సామాజిక వర్గమే. ఎందుకు రాదు ఇంకా కోణం? మీరు దానికి పురిగొల్పారు, అందువల్లనే సామాజిక కోణం సంతరించుకుంది. అరే మా అంబటి రాంబాబుని మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని గుంటూరులో కాదు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇంటి మీద పడి దౌర్జన్యం చేసి నా భార్య పిల్లల్ని కులం పేరు పెట్టి తిట్టారు. తిట్టిన తర్వాత నా సామాజిక వర్గానికి గుండె రగలదా? నా సామాజిక వర్గం ఏమన్నా చిన్నదా? అరే మా అంబటి రాంబాబుని ఎందుకురా ఇలా చేస్తున్నారు, ఏం తప్పు చేశాడని ఒకరు తిట్టాడు అనుకుందాం, మనకు క్షమాపణ చెప్పాడే. అసలు ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎవరైనా ఏదైనా బూతులు తిడితే క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడూ లేవు. మా రాంబాబు చెప్పాడే. అలా చెప్పిన రాంబాబు మీద కూడా కులకోణంతో మీరు దాడి చేసిన తర్వాత ఎస్, నా కులం స్పందిస్తుంది, నా కులం గుండె రగులుతుంది, సమయం కోసం వెయిట్ చేస్తుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది నేను చెప్తున్నాను శ్రీకాంత్ గారు, నేనేదో కులకోణం తీసుకుని లబ్ధి పొందాలని కానే కాదు. కులకోణం తీసుకున్నది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళే కులకోణాన్ని తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అదే రివర్స్ అయ్యి వాళ్ళకి రివర్స్ అటాక్గా తయారవుతుంది వాళ్ళ రాష్ట్రంలో అనేది నేను చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నాను. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? కులకోణాన్ని ఎవరు తీసుకున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న నా మీద రుద్దితే అది తిరగబడిందని నేను చెప్పదలుచుకున్నాను. అసలు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఒక్కసారిగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఇంత కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఐ డోంట్ నో ఎందుకు వచ్చింది. నాకు తెలిసి ఒకటే, నాకు తెలిసి ఏంటంటే అక్కడ శంకరవిలాస్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. అవును, ఆ శంకరవిలాస్ బ్రిడ్జ్ అనేది అందరికీ తెలుసు, గుంటూరులో చాలా ప్రముఖమైంది. ఆ బ్రిడ్జ్ పడగొట్టేశాడు ఆయన. పర్మిషన్ ఏమి లేకుండా పడగొట్టాడు. ముందు రైల్వే వాళ్ళ పర్మిషన్ నుంచి అది పడగొట్టక ముందు పడగొట్టాడు. దాని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శ చేశాను నేను. ఆయన చాలా తప్పు చేస్తున్నాడు, ఆయన అన్యాయంగా చేస్తున్నాడు, అవగాహన లేకుండా చేస్తున్నాడు, ఈగోయిజంతో చేస్తున్నాడు, బాగా డబ్బు ఉందనే మదంతో చేస్తున్నాడు
10 మందిని సంప్రదించకుండా చేస్తున్నాడు కాబట్టి ఇది తప్పు అని పలుమార్లు విమర్శించాను. బహుశా అది ఒకటి కోపం అయి ఉండొచ్చు. రెండో అంశం, లోకేష్కి లేకపోతే మరొకరికి చంద్రబాబుకి కోపం ఇంకోటి కావచ్చు. అదేంటంటే నేను ప్రతి సంక్రాంతికి నేను అవును కాస్త ముగ్గులు పోటీలు పెట్టడం, కొద్దిగా పాట పెట్టడం, దానికి డ్యాన్స్ చేయడం అనేది నాకు వస్తున్న ఆచారంగా నేను భావిస్తున్నా. మొన్న కూడా గుంటూరులో ముగ్గులు పోటీలు పెట్టి నేను ఒక కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ కూటమి ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసేటటువంటి, అంటే రాజకీయ దాడి చేసేటటువంటి ఒక పాటని రూపొందించి దానికి డ్యాన్స్ వేశాను. దానిలో ఏమన్నాను, వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది జగనన్నే అని ఆ పాటలో ఉన్నటువంటి అంశం. చెబుతున్నాడు ఈ రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అని పాట. అందుకని చంద్రబాబు విన్నట్టున్నాడు. ఏంటి వీడికి అని పెమసాని చంద్రశేఖర్కి, అదేవిధంగా లోకేష్కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఎక్కడో మంటుంది. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే, నేను భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏమి అనలా. శాసనసభలో నేను అన్నానని చెప్పేసి నా మీద ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు చేర్చేశాడు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు. ఇది ఎక్కడో ఉంది ఆ సామాజిక వర్గంలో. బహుశా ఈ 3 కారణాలు కలిసికట్టుగా నేను దొరికాను, కొట్టేద్దాం అనుకుని వాళ్ళు నా మీద దాడి చేశారని నేను భావిస్తున్నాను. ఇది ఎంతవరకు వాస్తవమో కాదో మీలాంటి విశ్లేషకులు, చూస్తున్న ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదే కారణం ఉంటుంది. అంబటి రాంబాబు దొరికాడురా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడురా, ఈ కొట్టేయండిరా అని అడ్డగోలుగా గుంటూరు సెంటర్లో ఉన్నటువంటి నా ఇంటి దగ్గర 7.5 గంటల పాటు స్వైర విహారం చేశారు, కరతాళ నృత్యం చేశారు. దాన్ని ప్రజలు చూశారు. ప్రజలు గుండె మండింది. నా సామాజిక వర్గ గుండె కూడా మండింది. దానికి ప్రతిఫలం ఇవాళ ఏమి కొలబద్దలు లేవు కదా, వస్తాయి. దానికి సమయం ఇచ్చినప్పుడు అన్నిటికీ వస్తాయి. నేను ఇక్కడ ఇంకోటి శ్రీకాంత్ గారు చెప్తున్నా, ఇది రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వంలో జనసేన వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఒక రీజనబుల్ ప్రశ్న అడుగుతున్నా. నేను తిట్టాను, క్షమాపణ చెప్పాను, దాని మీద కేసు పెట్టారు, ఇలాంటి కులదాడి అని చెప్పేసి రాశారు, జైలుకి పంపారు, 18 రోజుల పాటు జైల్లో ఉన్నాను. నా మీద ఇంత దాడి చేసిన వారిని, నా కార్లు పగలగొట్టిన వారిని, నా ఫర్నిచర్ ధ్వంసం చేసిన వాడిని, నా భార్య పిల్లల్ని తిట్టిన వాడిని 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగారా? ఏంటిది కులతత్వం? కాకపోతే ఏంటిది? నేను అడుగుతున్నా, ఇది కులతత్వం కాకపోతే ఏంటిది? వాళ్ళని మీరు గుర్తుపట్టగలిగినా వాళ్ళు ఎవరో మీకు పేర్లతో సహా ఇచ్చారు, పేర్లతో సహా వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కేసు పెట్టలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ సిఐ గంగా వెంకటేశ్వర్లు గారు అదే సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంతేనా? ఇది ధర్మమేనా? మీరు చేస్తున్నారా? కులాన్ని రెచ్చగొట్టున్నారా? నేను చేస్తున్నానా? నేను షీల్డ్ చేసుకుంటున్నా. నా కులం వాళ్ళు వచ్చి నన్ను షీల్డ్ చేస్తున్నారు. ఏంట్రా అన్యాయం అని. ఒక్కటి సార్, ఇప్పుడు న్యాయం జరగకపోతే ఎవరు రియాక్ట్ అవుతారు? నా కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారు. చట్టం తన పని తాను చేసుకోకపోతే నా కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా నా ఎక్స్టెండెడ్ కుటుంబ సభ్యులు ఎవరు నా కాపులే కదా, అవును, వాళ్ళు రియాక్ట్ అవుతారు. నేను చాలా సందర్భాల్లో చెబుతున్నా, ఈ రాష్ట్రంలో నేను అనాథన కాదు. ఈ రాష్ట్రంలో 20% పైచిలుకుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన వాడిని నేను. నన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీరు. అంతేకాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నవాడిని. 40% ఓట్ బ్యాంక్ ఆ రోజున ఉంది. ఇవాళ అది 40% నుంచి పెరిగి ఉంటుంది. అలాంటి పార్టీకి చెందిన వ్యక్తిని, అలాంటి కులానికి చెందిన వ్యక్తిని నన్ను మీరు అనాథగా భావించి ఇంటి మీద దాడి చేసి విచ్చలవిడిగా వ్యవహరించి జైల్లో పెడితే దీనికి ప్రతిఫలం అనుభవించరా అని అడుగుతా ఉన్నా. అనుభవించేంత వరకు అంబటి రాంబాబు వదలడు అంటున్నా. బొందిలో ప్రాణం ఉండగా వదిలే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతాను. ఏం జరిగితే జరిగింది కానివ్వండి. ఇంకా ఇంతకన్నా ఏం జరిగింది? నాకు ఇంతకన్నా ఏం జరిగింది? నా ఇల్లు పగలు కొట్టి, నన్ను జైల్లో పెట్టి, నా భార్య పిల్లలను తిట్టి, మానసికంగా నన్ను చంపేసిన తర్వాత, వేధించిన తర్వాత ఇంకేంటి? మానసికంగా నేను చచ్చిపోయాను అంతే. ఏంటి ఇంకా? దీనికి శిక్ష పడదా ఈ సమాజంలో? వాళ్ళు శిక్షించబడరా? శిక్షించబడపోతే ధర్మం అని అనుకుంటారా ప్రజలు? ఇదే ఇవాళ ప్రశ్న. నేను దీని మీద మొన్న కూడా నిరాహార దీక్ష చేశాను. ఒక్కరోజు 6 to 6. దానివల్ల ఏదో అయిపోతుందని కాదు, నీ జ్ఞానోదయం అయితే చేయలేదు. మరో రూపంలో ఉద్యమిస్తా, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మరొక రూపంలో నేను ఉద్యమిస్తూనే ఉంటా.
నా మీద దాడి చేసిన వాళ్ళని, నన్ను పోలీస్ స్టేషన్లో కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి అదే సామాజిక వర్గానికి చెందిన 2 సిఐల్ని సస్పెండ్ చేసేంతవరకు అటు న్యాయ పోరాటం, ఇటు ధర్మ పోరాటం జరుగుతూనే ఉంటుంది ప్రజల పక్షాన, ప్రజలతో కూడుకుని అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని తెలియపరచదలుచుకున్నాను. రాంబాబు గారు 89 ఎన్నికల తర్వాత 89 ఎన్నికల్లో మొట్టమొదటిసారి మీరు గెలుపొందిన తర్వాత, శాసనసభకు మీరు ఎన్నికైన తర్వాత, అంటే రంగా గారి హత్యానంతరం మీరు కావచ్చు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, గుడివాడ గురునాథరావు గారు కావచ్చు, ఇంతమంది మీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎదుగొచ్చినటువంటి నేతలు. అయితే 2 ఎన్నికల ఆ తర్వాత మీరు వరుసగా ఓడిపోవడం జరిగింది. ఏపీఐసిసి డైరెక్టర్గా మీరు అయ్యేంత 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అనంతరం మీరు ఏపీఐసిసి డైరెక్టర్ అయిన తర్వాత, అంటే సుదీర్ఘమైన 89లో గెలిచిన మీరు 2019 ఎన్నికల్లోనే తిరిగి మీరు గెలుపొందేంత వరకు మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వీర విధేయుడు అనేటటువంటి పేరు పొందినటువంటి మీరు వరుసగా 2014, 19, 24 వరుస ఎన్నికలు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని మీకు కేటాయించారు. మీరు మొన్న ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులకి కనీవిని ఎరుగిన ఆధిక్యతలు వచ్చినా మీరు మాత్రం హోరాహోరీ పోరు సత్తెనపల్లిలో మీరు జరిపారు. కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధిక్యత చూస్తే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారితో మీరు మొన్న పోటీ పడ్డారు. ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఇవాళ మీ మీద ఎటువంటి దాడులు అయితే జరిగాయో, ఎటువంటి కుటుంబ సభ్యులను ఎట్లా భయభ్రాంతులకు గురి చేశారు, ఆయన కూడా గతంలో ఇటువంటి అనుభవాలు, చేదు సంఘటనలు ఆయన కూడా ఎదుర్కొన్నారు. కానీ ఇవాళ ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, రాజీ పడ్డారని అంటారు. రాజీ పడని రాంబాబుగా మీ పోరాటాన్ని మీరు ఎంతవరకు కొనసాగించదలుచుకున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు కన్నా లక్ష్మణ గారి గురించి చెప్పారు. సరే, నేను కన్నా లక్ష్మణ గారి గురించి నేను కామెంట్ చేయదలుచుకోదు. ఎందుకంటే ఆయన చేయకూడని పని చేశాడు. ఆయన ఏ పార్టీలోనే జరగచ్చు, కానీ తెలుగుదేశంలో చేరకూడదు. ఎందుకంటే ఆయన హిస్టరీ ఈజ్ లైక్ దట్. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చినట్టుగానే చంద్రబాబు నాయుడు నన్ను కూడా హతమార్చడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన తరచూ వ్యక్తం చేస్తూ ఉండేవాడు. సరే, ఆయన ఇవాళకి ఉన్నాయి విజువల్స్, కానాలి ఏంటో ఎందుకో చేరాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను సార్ 89లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను నిలబడగలిగాను. పదవులు లేకపోయినా లేదు, చాలాసార్లు నేను 6 సార్లు పోటీ చేసేసరికి అవును 2 సార్లు గెలిచా. అయినా నేను రాజకీయాల్లో నిలబడగలిగా. 6 సార్లు గెలిచిన వాళ్ళకన్నా ఆమె పాపులర్. సోషల్ మీడియా వల్ల కానివ్వండి, మీడియా వల్ల కానివ్వండి, వాగ్ఘాటి వల్ల కానివ్వండి, కాంట్రవర్షియల్ వల్ల నుంచి కానీ, కింద పట్టడం మళ్ళీ లేగవటం, ఇవన్నీ కారణం ఒకటే, అది నా లాయల్టీ. నేను నమ్ముకున్నటువంటి నాయకుడు పక్షానే నిలబడ్డా. ఇది 89 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డి గారి వెంటే నిలబడ్డా. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడ్డా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకోకుండా 67 సీట్లకి పరిమితమైనప్పుడు ఆయన వెంటే ఉన్నా, అధికారం వచ్చి 151 సీట్లు ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్నా, కేవలం 11 సీట్లు వచ్చిన మొదటి రోజు నుంచి నా కంఠాన్ని వినిపించే ప్రయత్నమే చేస్తున్నా. దిస్ ఈజ్ మై పోరాటం. దీనిలో అనేక సార్లు కింద పడ్డా, అనేక సార్లు పడగొట్టేశారు, మళ్ళా సాహసంగా లేచి నిలబడ్డా. నిలబడి నా ప్రయాణాన్ని కొనసాగిస్తా, ముక్కు సూటిగా పెడతా. మళ్ళా నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి. మా పెమ్మసాని, లేకపోతే ఆంధ్రజ్యోతి, ఈనాడు, మరి TV5, లోకేష్ కుట్రలు చేస్తూ ఉంటారు. మళ్ళీ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడో మళ్ళా పడతా, మళ్ళా లెగుస్తా. ఎందుకంటే నా లాయల్టీ, నా సిన్సియారిటీ రాజకీయంగా నాకు చాలా బలాన్ని ఇచ్చే అంశం. నాకు మంత్రి పదవో, లేకపోతే 2 సార్లు ఎమ్మెల్యేనో, 4 సార్లు ఓడిపోవటం ఇవి కాదు. నా లాయల్టీ, నా ప్రవర్తన ఖచ్చితంగా నాకు అండగా నిలబడుతుంది అనేటువంటి ధైర్యం ఉంది, అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఖచ్చితంగా నేను తుదకంటూ ఇదే పద్ధతుల్లో నిలబడతాను ఎన్ని కష్టాలు వచ్చినా. రాంబాబు గారు లాంటి ఇంటలెక్చువల్ వాయిస్లు వైకాపాలో వినిపించటం లేదు. వైకాపాకు మరింత ఇంటలెక్చువల్ బ్రెయిన్స్, ఇంటలెక్చువల్ వాయిస్లు కావాలి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మేబీ కావచ్చు. ఎందుకు అంటే ఇంటలెక్చువల్ వాయిసెస్ వెరీ ఫ్యూ వాయిసెస్. అంటే జనరల్గా సార్ శ్రీకాంత్ గారు, ఇంటలెక్చువల్స్ చాలామంది వాగ్దాటి ఉండదు. వాడంటే బ్రెయిన్ బాగా ఉపయోగిస్తారు, రాస్తారు, ఇట్లా చాలా అద్భుతంగా మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వ్యక్తీకరణలో అంత భావ వ్యక్తీకరణలో వెనకబడిపోతారు. మాకంటే ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్. మేము స్టూడెంట్ లైఫ్ నుంచి డిబేట్స్లో పాల్గొనటం, ఉపన్యాసాలు, న్యాయవాదిగా మీరు నాకు చాలా మందికి నా హిస్టరీ తెలియదు. నేను 1972 లైక్ దట్, 71, 72 ఎమర్జెన్సీకి ముందు జయాంధ్ర మూమెంట్ జరిగింది.
అప్పుడు నేను 9th క్లాస్. ఐ వాజ్ ఏ స్టూడెంట్ లీడర్ నేను అప్పటికి మీరు అంబటి ఆంజనేయులు గారి అబ్బాయి మాత్రమే. అప్పుడు నేను స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్ లీడర్ని అవనగడ్డలో. మీరు అక్కడే మీ విద్యాభ్యాసం అంతా విద్యాభ్యాసం అక్కడే. సింహాద్రి రమేష్ బాబు గారు కూడా ఎగ్జాక్ట్లీ. అప్పుడు మాకు చాలా మంది తెలియదు ఏంటంటే కనకమేడ రవీంద్ర కుమార్ ఉన్నాడు చూసారు, రాజ్యసభ ఎంపీ తెలుగుదేశం చేశాడు. ఇప్పుడు సొలిసిటర్ జనరల్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఉన్నాడు. అతను నేను విద్యార్థి నాయకులు అక్కడ ఆ సమయంలో. అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, నేను 9th క్లాస్ టు 10th క్లాస్ మధ్యలో ఉన్నాం. మీ ఇద్దరం స్టూడెంట్స్ తరపున విద్యార్థి నాయకులుగా మేము చాలా ఉపన్యాసాలు చేసాం. అప్పుడు ఎవరు, పేర్ని కృష్ణమూర్తి గారు, కొనగళ్ళ గణపతి గారు, సింహాద్రి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఉండేవారు. అప్పుడు మేము చిన్న వాళ్ళం, మమ్మల్ని ఏరా అంటుండ్రు ఎవరు, పేర్ని కృష్ణమూర్తి గారు. సో ఆ రోజుని నా వాయిస్ బయటకు వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు తర్ఫీదు అవుతూ వచ్చాం కాబట్టి కాస్త బాగా మాట్లాడగలుగుతున్నాం. సరే, మా ఇంటలెక్చువల్ బ్రెయిన్ కన్నా కూడా వాక్ శుద్ధి ఆ భగవంతుడు ఇచ్చాడు. ట్రైన్తో పాటు వచ్చింది. 672లో జయాంధ్ర మూమెంట్ దగ్గర నుంచి మా ప్రయాణం సాగుతుంది కాబట్టి కాస్త వినసొంపుగా కాస్త అందరూ వినాలనుకునే కంఠాలు మాకు వచ్చినాయి కాబట్టి అది ఒక అదృష్టం. వినిపించలేకపోయినా మా పార్టీలో చాలా మంది మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. అయినా ఇంకా ఇంటలెక్చువల్స్ కావాలి అని అనుకోవడం తప్పేం లేదు. వీ కెన్ సెర్చ్ ఫర్ దట్, దాని గురించి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. దాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాల ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లోటు ఏదైనా ఉందని అనుకుంటే దాన్ని కూడా పూర్తి చేసుకుని ముందుకు సాగుతాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు మీరు ప్రయాణం చేసినట్టు సాయి ప్రతాప్ గారు కావచ్చు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారితో నిజంగా వెరీ సీరియస్లీ సిన్సియర్లీ జర్నీ చేసినటువంటి వాళ్ళు మీరందరూ. మీరు కరుణాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు పాదయాత్ర మొత్తం రాజశేఖర రెడ్డి గారితో కలిసి మీరు ప్రయాణించినటువంటి వాళ్ళల్లో మీలాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన సానుభూతి పరులాగా కాసేపు కనిపిస్తారు. వీళ్ళందరూ ఎందుకు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళని స్వాగతించలేదు? అరుణ్ కుమార్ అయితే నాకు బాగా తెలుసు. అరుణ్ కుమార్ గారు ఏంటంటే ఆయన కొద్దిగా రాజకీయాల నుంచి నిష్క్రమించుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఆయన ఒక ప్రత్యేక తరహా మనిషి. అతనేమి రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలి, అవి సంపాదించాలనే ఆలోచన లేదు. ఆయన పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా ఉండాలి లేదు. ఆయన ఎందుకనో ఈ వాంట్స్ టు ఎగ్జిట్. కాకపోతే ఒక ప్రేక్షక పాత్ర వహించి తన అభిప్రాయాలు చెప్పాలని అనుకుంటున్నాడు. ఏ పార్టీలోనూ చేరాలని అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయ్యాడు, అట్లా కొనసాగుతున్నాడు. దట్ ఈజ్ మనం ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న చాలా కష్టమైంది. ఎవరు ఎందుకు రాలేదనేది రాజశేఖర రెడ్డి గారితో అంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెంట రాలేకపోయారు అనేది డిఫరెంట్ వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిప్రాయాలు, లేదా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకునే అభిప్రాయాలు, లేదా కాంగ్రెస్ పార్టీలో పుట్టాం కదా, కాంగ్రెస్ పార్టీలో పెరిగాం కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉన్నాము అనేటువంటి భావన ఏమైనా ఉంటే ఉండవచ్చు. అది వ్యక్తిగతంగా మనం చెప్పలేము. కానీ వచ్చి ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. రాజశేఖర రెడ్డి వెంటే నడిచిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే బాగుండని ఉంది. కానీ రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ సపరేట్ పార్టీ. ఆ ఘర్షణ, ఆ ఏర్పాటు మధ్యన చాలా మంది అటు ఇటు నలిగిపోయారు. కొంతమంది ఇటు వచ్చారు, కొంతమంది అటు ఫిక్స్ అయిపోయారు. దానికి మనం ఏం విశ్లేషణ చేయలేము. రాంబాబు గారు, నాకు బాగా గుర్తుంది మీ 2వ కుమార్తె వివాహానికి నేను కూడా వచ్చాను. నా చేత కూడా మీరు అక్షింతలు వేయించారు. ఆ మరుసటి రోజు ఆ ముహూర్తం వేళకి పవన్ కళ్యాణ్ గారు కూడా వివాహానికి రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు కావచ్చు, మీ పట్ల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక విధమైన వైరుధ్య భావన, అంటే పార్టీలు వేరు కావడమా, లేకపోతే ఒకరినొకరు మీరు విమర్శించుకునే స్థాయి దాటి ఆయన తన కార్యకర్తల చేత మిమ్మల్ని పదే రకరకాల పేర్లు పెట్టి ఆరోపించడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. దీనిని ఏ దృష్టికోణంలోంచి చూడాలి? మా రెండో అమ్మాయి వివాహానికి దాసనారాయణరావు గారు వచ్చాడు ఇక్కడ రిసెప్షన్కి, చిరంజీవి గారు వచ్చారు రిసెప్షన్కి, హరికృష్ణ వచ్చాడు రిసెప్షన్కి. సరే, దాసనారాయణరావు గారు, హరికృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం లేరు అనుకోండి, చిరంజీవి గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేయగానే మొత్తం టోటల్గా ఆయన గబ్బర్ సింగ్ 2 అనుకుంటాను అప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా షూటింగ్ మానుకుని హీ కేమ్ టు గుంటూరు, అక్షంతలు వేశారు. సంతోషం. అయితే ఆ తర్వాత పార్టీలు వేరైపోతాయి కదా, పార్టీలు వేరినప్పుడు పెరిగిపోయింది. ఆయన ఒక విమర్శ చేయటం, మేము అది నా వాడు ఆయనదే తప్పని నేను అన్నాను, లేదు మాదే తప్పను. రాజకీయంగా జరిగేటటువంటి ప్రయాణంలో ఆయన మీద మేము విమర్శలు చేయటం, మా మీద ఆయన విమర్శలు చేయటం, ఆయన ఘాటుగా విమర్శలు చేయటం, మళ్ళీ తిరిగి ఘాటుగా విమర్శలు చేయటం, ఇట్లా ఇద్దరి మధ్యన కాదు, మా పార్టీలో ఉన్నటువంటి స్వభావం రీత్యా అట్లా పెరిగిపోయింది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద మాకేముంటుంది. చిరంజీవి గారు అన్న చాలా గౌరవం, పవన్ కళ్యాణ్ గారు అన్న కూడా చాలా గౌరవం. ఆయన సినిమాలు ఆడాలని, చిరంజీవి గారు సినిమాలు ఆడాలని, దాసనారాయణరావు గారు అందరితో కూడా సన్నిహితంగా మెలగాలనుకుంటేటువంటి పద్ధతి. కారణం ఒకటే, ఏంటంటే దే ఆర్ లెజెండ్స్ ఇన్ ది కాపు కమ్యూనిటీ. ఎంతో కష్టపడి వచ్చారు. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడుగా వచ్చాడు, కానీ దాసనారాయణరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వాట్ ఈస్ హీ?
అమలాపురం నుంచి ఎలా వచ్చాడు, ఎలా పెరిగాడు, లెజెండ్ పర్సనాలిటీ ఎలా అయ్యాడు, అసలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అలా దర్శకుడు పేరు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి దాసనారాయణరావు. పాలకుల నుంచి వచ్చి అసలు ఆ స్థాయికి నాకు బాగా గుర్తు, స్వర్గం నరకం అనే సినిమా తీశాడు. అందరూ కొత్త వ్యక్తులతో తీశాడు. కొత్త వ్యక్తులతో ఇటువంటి చిన్న విషయం కాదు, అది ఒక సాహసం, విప్లవం. అలా దూసుకొచ్చినటువంటి వ్యక్తి ఏ మాత్రం నానే ఉన్న సినిమా యాక్టరా, డైరెక్టరా, లేకపోతే దానికి ఉన్న స్టూడియో ఉందా, లేదు కదా. అంత చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్దవాడు అయ్యాడనేటువంటిది, అరే కాపు కమ్యూనిటీ గర్వించదగిన వ్యక్తిరా అనేటువంటి గౌరవం. సేమ్ టు సి చిరంజీవి. సరే తర్వాత నాగబాబు లేకపోతే వాళ్ళు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఆయన పేరు చెప్పుకుని వచ్చారు, సరే వాళ్ళ టాలెంట్ కూడా ఉంటూ ఉండొచ్చు. బట్ చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? ముందు చిన్న విలన్ పాత్రలు వేశాడు, తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా వేశాడు, తర్వాత హీరోగా వేశాడు, తర్వాత ఖైదీ తర్వాత పెద్ద బ్రేక్ వచ్చింది, సూపర్ స్టార్ అయ్యాడు. అసలు పట్టుకోలేనంత స్థాయికి ఎదిగిపోయాడు. తర్వాత అల్లూరి రామయ్య గారి కుటుంబంతో వివాహం చేసుకుని పెరిగిపోయాడు. ఇదంతా కూడా ఒక రకమైన ఎమోషన్ ఆఫ్ కాపు కమ్యూనిటీ ఇన్ఫ్యాక్ట్. అందువల్ల వాళ్ళంటే గౌరవం. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పుడు, విమర్శలు ఉన్నప్పుడు తప్పవు మరి, అంతేగాని వ్యక్తిగతంగా మాకేముంటుంది. చిరంజీవి గారు అంటే చాలా గౌరవం, పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా గౌరవం. అలాగే మరి మన దాసనారాయణరావు గారు అంటే అమితమైనటువంటి గౌరవం. ఆయన స్వర్గస్థులు అయిపోయారు. ఇవాళ పుష్ప సినిమా రిలీజ్ అయితే మరి బన్నీ విషయంలో ఓఆర్ఆల్ చాలా గర్వపడేటటువంటి పరిస్థితిలోకి ఇవాళ తెలుగు అసలు ఇంటర్నేషనల్ గానే ఆయన అంత స్థాయికి వచ్చాడు అనేటువంటి ఒక అల్లు అరవింద్ కుటుంబం వచ్చాను. ఒక రకమైన తృప్తి. వాళ్ళు ఏం మనకు బెటర్, మనం వాళ్ళకి బెటర్, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఒక ఎమోషన్ అంతే తప్ప మనకి వేరే ఇదే ఉంటుంది. రాజకీయంగా విభేదాలు ఎన్నున్నా కానీ ఈ రకమైన వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉండకూడదు కూడా. కాపు సామాజిక వర్గానికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజలుగా పిలువబడేటటువంటి కాపులు, ఆంధ్ర ప్రాంతంలో కాపులుగా పిలువబడేటటువంటి బలిజలు ఎవరైతే ఉన్నారో, ప్రధానమైన స్రవంతిలో ఇందాక మీ మాటల్లో మీరు చెప్పినట్లు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించి, మీ సామాజిక వర్గం నుంచి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మా కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి ఇవ్వాల్సినటువంటి సంప్రదాయ స్థానాలు కూడా లేకుండా చేశారు మొన్న ఎన్నికల్లో అన్నది. వైకాపా ఎక్కువ స్థానాలు ఇచ్చినప్పటికీ ఇవాళ వైకాపా తీసుకుంటే బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని మీ వరకు జక్కంపూడి రాజా గారు కావచ్చు, కురసాల కన్నబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, సరే సామ్నేని ఉదయభాను గారును, కిలా రోషే గారు వెళ్ళినా ఇంతమంది ఇప్పుడు వైకాపాలో అప్పుడు కనిపించినటువంటి ఇంతమంది సామాజిక వర్గం ఇక్కడ కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే సామాజిక వర్గంగా చూపించేటటువంటి, ప్రొజెక్ట్ చేసేటటువంటి కోణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? శ్రీకాంత్ గారు, నాకెంత తెలుసు, మీకు కూడా అంతే తెలుసు ఈ కమ్యూనిటీకి సంబంధించి. నాకేం దానిలో భిన్నాభిప్రాయం లేదు. కానీ మన కమ్యూనిటీ అనుకోండి, ఏమనుకుంటున్నారు వాళ్ళు? అరే ఈ రాష్ట్రంలో రెడ్లు ముఖ్యమంత్రులు చేశారు, కమ్మవారు ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళకన్నా మనం చాలా నంబర్ బాగా ఉన్నాము, మనం ఎందుకు ముఖ్యమంత్రులు కాకూడదు అని సహజంగా వచ్చేటటువంటి కోరిక ప్రతి కాపు కులస్తుడికి వస్తుంది. ఆడ, మగ, పిల్ల, జల్ల అందరికి వస్తుంది. అందువల్ల చిరంజీవికి 18 సీట్లు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో అంత బ్రహ్మాండమైన వేవు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న 18 సీట్లు చిన్న విషయం కాదు. ఆ సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే ఒక సీటు కూడా రాలా, ఆయన కూడా గెలవాలా. అప్పుడు ఇచ్చారంటే మంచి పునాది వేశారు. బట్ బ్యాడ్ లక్, చిరంజీవి గారు దాన్ని మొయ్యలేకపోయారు. ఆయన పాలిటిక్స్ నిలబడలేకపోయారు, కాంగ్రెస్లో కలిపారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు. సరే ఆయన సెకండ్ విన్నింగ్ సినిమాలు చేస్తున్నారు, దట్ ఈస్ ఒక డిఫరెంట్. కారణం ఒకటే, కాపుల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరికీ కాపులు సపోర్ట్ చేయాలని మానసికంగా సిద్ధమయ్యారు. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో సిద్ధమయ్యారు. చిరంజీవి వస్తే చిరంజీవి గారిని పట్టుకున్నారు, ఆయన వదిలేసి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈయన పట్టుకున్నారు. కాపులందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారన్నా, ఆయన వెంట నడుస్తున్నారన్నా, మెజారిటీ, అందరంటే 100% అన్న మెజారిటీ నడుస్తున్నారంటే కారణం ఒకటే, ఆయన ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళ కోరిక. శభాష్, పోనీ మంచిదే. నేను ఆ రాజకీయ పార్టీ లేకపోయినా సమయం వచ్చినప్పుడు చంద్రబాబు అయ్యాడు, ఆయన కూడా అయితే ఓకే అవును, ఇదంతా గేమ్ నడుస్తూ ఉంటుంది. మేమే శాశ్వతంగా ఉండాల్సిన అవసరం, వాళ్ళే శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు, వైసీపీనే. అయితే ఇక్కడ విచిత్రమైన అది చెప్పడానికి వీలు లేని విషయం ఏంటంటే, కాపులందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం అనేది, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లా. అది ఎలా సింక్రనైజ్ అయ్యింది ఏంటనేది. నేనేంటంటే, ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ ఏమనుకుంటుందంటే, ఇవాళ కాకపోతే రేపైనా నెక్స్ట్ ఎలక్షన్లో అయినా మనం క్లైమేట్గా అవ్వాలి అనుకుంటాం.
అసలు సీల్ ఇచ్చేశాడు, వాగ్దానం ఇచ్చాడు 15 సంవత్సరాల వరకు. అంటే ఇంకా 3 ఎలక్షన్ల వరకు నేను సీఎంగా అవ్వను, చంద్రబాబే సీఎంగా ఉండాలి అని నువ్వు ఒక అల్టిమేటం జారీ చేసినట్టు చేశారు. ఒక హామీ ఇచ్చేసావు. ఇంకా నీ కాపులు ఎందుకు ఉండాలి అన్నా నేను. నిన్ను గెలిపించడం కోసం ఉండాలా, చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఉండాలా? ఇప్పటికే 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి. ఏంటి ఇదంతా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం కోసం ఉండాలి. చంద్రబాబు ఏమన్నా ముఖ్యమంత్రిగా స్థానం నుంచి తప్పుకోవాలనుకుంటే నిన్నేమన్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా, వాళ్ళ అబ్బాయిని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దానికి కూడా నువ్వు చాకరీ చేయడానికి సిద్ధంగా ఉంటే మేము చేయగలిగింది ఏదైనా అనుకోవాలి కాపులు. నేనేదో ఈ సందర్భంగా కాపుని రెచ్చగొడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని న్యూనతాభావంతో చూస్తున్నాను కాదు. అలా దయచేసి అర్థం చేసుకోవద్దని కూడా చెప్తున్నా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. రాజకీయాలు ఇలా ఉంటాయి. రాజకీయాల్లో ఎవరిని కూడా ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయకూడదు. సొంత పార్టీ ఉన్నవాడు నేను చేయొచ్చు, నేను మా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ. నేను ఎప్పటికైనా మంత్రిని అవుతా, ముఖ్యమంత్రిని కాను. నేను నాదే సపరేట్ పార్టీ అయితే నేను సపరేట్ పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాం కదా. మన సపరేట్ పార్టీ ఎందుకు పెట్టా? నువ్వు ఎందుకు రాజకీయ పార్టీ నాలాగా నువ్వు కూడా తెలుగుదేశం జాయిన్ అయిపోయి ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చుగా. ఇది ఎట్లా సింక్రనైజ్ అవుతుంది, ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రాజకీయ ఘర్షణలో ఏదో అంబటి రాంబాబు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాపుల్ని అనేటువంటి భావన కలిగితే అది దురదృష్టం. నేను చెప్పేది చాలా విశ్లేషణాత్మకమైన విషయం. దీనిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు లేవు. ఆ సమాధానాలు చెప్పవలసింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్తే సాటిస్ఫై అయితే ప్రయాణం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. దీనిలో ఏముంటుంది? నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ప్రతిష్ఠించబోతున్నారు అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరొక సంవత్సర కాలంలో ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు కాబట్టి వాళ్ళు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారని అంటున్నారు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? ఐ బిలీవ్. ఎందుకంటే నారా లోకేష్ ముఖ్యమంత్రిగా అవ్వకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నాడు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ముఖ్యమంత్రి కావటమే వారి కుటుంబం యొక్క ధ్యేయం, చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం కాదు. అదర్స్ ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు అనేది ఒక రూమర్. ఇది వాస్తవ అవాస్తవం ఏంటో వాళ్ళు చెప్పాలి. ఇది బలంగా నమ్మదగిన సత్యంలాగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అని. దానికి ఈ మధ్యన ఆయనకి సంబంధించినటువంటి పత్రిక కూడా రాశాయి, కేంద్రంలో ఆయన ఉప ప్రధాని అవుతాడు, గవర్నర్ అవుతాడు అని. అంటే కేంద్రంలో ఉప ప్రధాని గవర్నరు అయ్యేంత ఛాన్సు మోడీ లాంటి సీనియర్ నాయకుడు, తెలివిగల నాయకుడు ఇచ్చే అవకాశం లేదనేది నా పోటీ వాళ్ళకి మీ పోటీ వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే పావును పక్కలో పెట్టుకుని ఎవడు నిద్రపోడు. ఇప్పుడు ఈ ఢిల్లీ తీసుకెళ్ళి ఉప ప్రధానం లేకపోతే గవర్నరు ఇంకో పదవు ఇచ్చి మోడీకి అసలు పెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి మీకన్నా నాకన్నా మోడీ అండ్ అమిత్ షా చాలా లోతుగా ఆలోచించేటటువంటి మనుషులు కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వరు. ఈయన తప్పుకోవాలి, లోకేష్ను ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అది నేను అనుకోవటం ఈ 5 సంవత్సరాల లోపు, అంటే వాళ్ళ టెన్యూర్ లోపు విజయవంతంగా రాగలుగుతారు అనుకుంటున్నా. ఎందుకు రాగలుగుతారంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అవసరంలా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 21 తీసేసిన 135 వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు కదా. ఎందుకు ఎవరిని అడగాలి అని ఆలోచన. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు లోకేష్ అనేటువంటి భావనలోకి వచ్చేసారు. కాబట్టి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ ఈ టెన్యూర్లో ఎప్పుడు చేస్తారు, ఏంటి ముహూర్తం ఏంటో మనది ఇది, కానీ గ్యారంటీగా చేస్తారని నేను నమ్ముతున్నాను. చేసిన తరువాత మనం గమనించాల్సింది పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన ఎలా ఉంటుంది. యూ విల్ యాక్సెప్ట్ ఆర్ యాక్సెప్ట్ చేయరా అనేది చూడాలి. అప్పుడే ఆయన రంగు అసలు రంగు బయటపడిపోద్ది. నాకు అర్థమవుతున్నది. తిరిగి వైకాపా అధికారంలోకి వస్తే ఈవేళ అంబటి రాంబాబు గారికి జరిగినటువంటి ఈ సంఘటనలు ఏవైతే వరుస సంఘటనలు ఉన్నాయో వీటికి సంబంధించి సమాధానం చెప్పాలని అనుకుంటున్నారా, మానసికంగా సిద్ధం అవుతున్నారా? నేను అసలు వైసీపీ అధికారం వచ్చే లోపే ప్రజా పోరాటాల ద్వారాను, న్యాయ పోరాటం ద్వారాను వాళ్ళని శిక్షించాలి అనేటువంటి భావంతో నేనున్నా, నమ్ముతున్నా కూడా. ఈ 3 సంవత్సరాల లోపే అధికారంలో రాకముందే నేను వాళ్ళ చట్టబద్ధంగా వాళ్ళని జైల్లో పెట్టించగలను, వాళ్ళని సస్పెండ్ చేయగలను అనుకుంటున్నా. ఇది న్యాయ పోరాటం. ఇవన్నీ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి వాళ్ళు జరగకుండా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రధానమైనది ఇదే, నా ఎజెండా ఫస్ట్ అదే.
తర్వాత నేను కడమ విషయం ఆలోచిస్తాను. ఎందుకంటే నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని శిక్షించకపోతే నేను ప్రజల్ని మహిళలు, పరిపాలించగలుగుతాను. కుటుంబ సభ్యులు, మీ అర్ధాంగి, మార్తెలు అందరూ. సో ఇంత భయభ్రాంతులకు గురి చేయటం, బూతులు తిట్టారు సార్, మానసికంగా పొలం పేరు పెట్టి బూతులు తిట్టారు, దుర్మార్గం. వీటన్నిటి ఖచ్చితంగా సమాధానం చెప్తాననేది నేను విశ్వసిస్తున్నాను. చూద్దాం. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతిసారి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి, అప్పుడు కూడా జనసేన భాజపా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని కూడా ఇదే తీరున ఇదే రీతిలో వేధించారు. సరే, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని నిర్మించారా, కాడి దింపుకొని వెళ్ళిపోయారా కాసేపు పక్కన పెడితే, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేసి, మీ తర్వాత జక్కంపూడి రాజా గారి ఇంటి మీద కూడా మరుసటి రోజు వెళ్ళినటువంటి సంఘటనలు, వరుస సంఘటనలు జరిగినాయి. దీనిని అసలు అంటే మిమ్మల్ని అంతమొందించాలనా, లేకపోతే ఈ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనా, ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, పైగా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి, దీన్ని ఎట్లా విశ్లేషించాలి? ఏమంటే శ్రీకాంత్ గారు, మమ్మల్ని అంతమొందించాలని అనుకోకపోయినా అలాంటి జరుగుతాయి, అటువంటివి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, ఒక మాస్ వచ్చేసి తర్వాత ఎవడెవడ మాట ఎండో. మొన్న ఇంటి మీదకి వచ్చారు, ఆ ఉద్యోగానికి ఎవడన్నా వచ్చి నన్ను ఒక కత్తితో ఒక పోటు పొడిచాడు అనుకోండి, దానిలో అందరూ పొడిచేస్తారు, చంపేసేస్తారు. మా సైకాలజీ ఇది. వాళ్ళ ఇంటెన్షన్ అదే కాదా రావటం అనేది పక్కన పెట్టండి. ఒకడు పెట్రోల్ బాంబు వేశాడు, పెట్రోల్ సీసాలు వేసాడు, అక్కడ పెట్రోల్ బాంబు తగలేసేస్తే కాలిపోవటమే కదా. అలాంటి సంఘటనలు జరగకపోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం తప్ప వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం బ్యాడ్ ఇంటెన్షన్, నన్ను ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చారు. సరే, మా అదృష్టం కొద్దీ కాలేదు, వాళ్ళ అదృష్టం కూడా. నన్ను చంపేస్తే చాలా పరిణామాలు మరొక రకంగా ఉంటాయి, ఇది కొడితే ఇంత పరిణామాలు ఉన్నాయి. కాబట్టి నేను ఆ రకంగా అంతమొందించాలని వాళ్ళకి కరెక్ట్ ఇంటెన్షన్ లేకపోయినా అలాంటి ప్రమాదాలు జరిగేవి, ఆ సంఘటన అలా క్రియేట్ చేశారు, దుర్మార్గంగా చేశారు. ఎక్కడ గొడవండి, పోలీసులని ఆపలేకపోయారు సార్. 7.5 గంటల సేపు వాళ్ళు అక్కడే చోద్యం చూస్తారు, అక్కడే ఉన్నారండి. 70-80 మంది అక్కడే ఉన్నారు. లాఠీలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, వ్యాన్లు ఉన్నాయి, పట్టించుకోలేదు. ఎస్పీ వచ్చాడు, వెళ్ళిపోయాడు, జరగనేమని అనుకుంటున్నారు. లోకేష్ నుంచి ఫోన్ వస్తుంది, మీరేం ఇంటర్ఫీర్గా మాకన్నా ముందండి కొట్టనేయండి అని. అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశ చరిత్రలోని ఎక్కడ ఇలా జరిగి ఉండదు. ఏదో రావడం, తగడ కొట్టేయడం, లేకపోతే చంపేయడం, పారిపోవడం అంతే. పోలీసులు విజయనగానే పారిపోయేవాళ్ళు. అరే, పోలీసులు విజయనేస్తున్నా కూడా కొడతా ఉన్నారు, పోలీసు సైరన్ వేస్తున్నా కొడతా ఉన్నారు. ఇది చాలా ధర్నా చేయడానికి వచ్చామని జన సైనికులతో చెప్పారు. ఇంత దాడి జరుగుతుండగా జన సైనికులు వెనుదిరిగి వెళ్ళిపోయారని కూడా జనసేన నుంచి దట్ ఇస్ ట్రూ. జన సైనికులు అంబటి రాంబాబు గారి ఇంటి ముందు ధర్నా చేద్దాం, ముఖ్యమంత్రిని బూతులు తిట్టాడు అని వచ్చారు. అప్పుడు కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జెండాలు పెంచుకుని. ఆడికి వచ్చిన తర్వాత దాడి జరుగుతుంది. ఇదేంటంటే మీరు వెళ్ళిపోండి అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవే తీసుకొచ్చింది, కొంతమంది గల్లా మాధవ్ గారు కాపు సామాజిక వర్గం వాళ్ళు తీసుకొస్తే, ఏందమ్మా ఇక్కడ వచ్చి కొడుతున్నారండి, ధర్నా అనుకున్నాం కదా, మేము బోర్డులు పెట్టుకోవాలని అన్నాం కదా అంటే, లేదు మీరు వెళ్ళిపోండి అని పంపించేది. సో ఇదంతా కొంతమంది యొక్క కుట్ర. దానిలో పెమ్మసాని ఇస్ ద రింగ్ లీడర్, కడమ వాళ్ళ కుట్ర. ఈ కుట్రలో ఒకరికొకరు పోటీ. ఈ కుట్రని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాల్సి మార్పులు పెమ్మసాని దగ్గర, లోకేష్ దగ్గర కొట్టేయాలని అగ్రెసివ్నెస్కి వచ్చేసి ఇష్టం వచ్చి మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళకి బలాన్ని ఇస్తాయి అనుకున్నారు పార్టీలో. ఇవన్నీ బలహీనతలుగా వచ్చాయి. కానీ కొంతమంది బలం కూడా ఇచ్చింది అనుకున్నారు. ఎందుకంటే ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళందరికీ మొన్న పొలిట్ బ్యూరోలను అక్కడ ఇక్కడ ఇచ్చారు, ఇంకొంతమందికి ఇవ్వరా. అసలు ఊహించినటువంటి వాళ్ళు పొలిట్ బ్యూరోలో వాళ్ళు నా మీద దాడి చేసిన వాళ్ళే అని చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఒక అభిప్రాయం వస్తుంది, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయలేదు కాబట్టి మాకు పొలిట్ బ్యూరో ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ దాడి చేద్దాం అన్నట్టుగా తయారవుతుంది వ్యవహారం. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలంటే, మన లోకేష్ను చంద్రబాబు నాయుడు గారు చేసేది, ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చాడనేది వాట్ మెసేజ్ హెస్ గాన్ టు ది సొసైటీ, అది ఆలోచించుకోలేకపోతున్నారు. అది వైకాపా ప్రభుత్వంలో మా మీద కూడా దాడులు జరిగినాయి, లేకపోతే మా మీద కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి, నీవు నేర్పిన విద్య నీరజాక్షన్ మేము తిరిగి చేస్తున్నాము అనేటటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు రాంబాబు గారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేనప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరగలేదని నేను అనడంలా. కొన్ని సందర్భాల్లో జరిగాయి, కంట్రోల్లెస్గా జరిగాయి. ఆ దాడులకి ఈ దాడులకి వ్యత్యాసాన్ని గమనించాలి. చాలా వ్యత్యాసం ఉంది, సంబంధం లేదు అసలు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది, అవును, తగడకు వచ్చారు, కొట్టారు, వెళ్ళిపోయారు.
కేసు పెట్టారు. వాళ్ళని మొన్న కూడా అరెస్ట్ చేసి నెలల తరబడి లోపల ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంటి మీద ఏంటి సార్ 5:30కు వచ్చారు, 5ంటికి వచ్చారు సాయంత్రం 5ంటికి. శ్రీకాంత్ గారు 4:40కో 4:30కో నేను ప్రెస్ మీట్ పెట్టా. టోటల్ ఆల్ మీడియా ఈజ్ దేర్, అన్ని మీడియాలు వచ్చినాయి. ఆ ప్రెస్ మీట్లో నేను చేసింది తప్పు అని చెప్పిన గంట కదా అరగంటకి దాడి జరుగుతుంది. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఎలా ఇంకా బ్యాగులు తీసుకుని వాళ్ళందరూ లైవ్ చూపిస్తున్నారు. ఎంతసేపు అండి? 5 నుంచి 12:20 నన్ను అరెస్ట్ చేసేంత వరకు కూడా ఇలా జరిగింది కదా. మన నన్ను తీసుకెళ్లారు జైల్లో పెట్టారు కదా. రాత్రి 2:30కి నన్ను బయటికి తీసుకొచ్చి నా కాళ్ళు చీల్చి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గం అండి. ఈ దాడులు అంటే ఇదేనా ప్రభుత్వాలు చేయాల్సింది? మీరు ప్రశ్నించలేదా ఏం చేస్తున్నారు, ఎందుకు పైకి తీసుకొచ్చారని? మీరు ప్రశ్నించా కదా, ప్రశ్నించాను, వార్నింగ్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను ఈ రాష్ట్రంలో మంత్రిని అవుతాను, మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, మీ అందరి సంగతి తెలుస్తాను అన్న తర్వాత తగ్గారు వాళ్ళు. సో ఇంత దుర్మార్గంగా చేయటాన్ని దాన్ని పోల్చడం ధర్మం అనుకుంటే పోల్చమని నాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశం కూటమి సభ్యులు ఎవరైనా ఉంటే దీనికి సమానం చెల్లైందని అనుకుంటే భావించండి. ప్రజలంతా భావించడానికి వీల్లేదని నా భావన. అది దాన్ని పోల్చడం సరైంది కాదు. పోల్చడం అనేది తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా ఆరోపణ. మీరు మాట తూలారని అనుకుందాం, మీరు పశ్చాత్తాపం చెందారు. మాట తూలి పశ్చాత్తాపం చెందిన 18 రోజులు జైలులో పెట్టేంతటి తప్పు మీరు చేశారా? మీరు న్యాయవాది, మీకు తెలుసు. వాళ్ళు దానికి కేసులు ఉండవండి, దానికి కేసులే పెట్టరండి. అందుకనే వాళ్ళు రాశారు ఏమని, కులాన్ని పెట్టి బూతులు తిట్టాడు, కుల ఘర్షణలకు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు, సపోర్టింగ్ చేశారు. దురదృష్టం, అసలు దానిలో రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు, కేసు యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. సరే రిమాండ్ ఇచ్చారు, కేసు యాక్సెప్ట్ చేశారు. ఐ విల్ ఫైట్ ఇన్ ఈ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్, ఎక్కడ ఏ కోర్టులో అవకాశం ఉంటే దానికోసం దీర్ఘకాలికంగా ఫైట్ చేస్తాను. జరిగింది మాత్రం చాలా తప్పు, అన్యాయం. పోలీసు కరెక్ట్గా చేయలేదు, లోయర్ కోర్ట్స్ కూడా కరెక్ట్ డిసిషన్స్, రాంగ్ డిసిషన్స్ తీసుకున్నారు. నా అభిప్రాయం. దాని మీద ఐ విల్ గో టు ది లీగల్ ఫైట్. దాన్ని నిరంతరం లీగల్ ఫైట్ కొనసాగిస్తాను. నేనేం దీన్ని వదిలిపెట్టను. ఎందుకంటే నేను న్యాయవాదిని, చదువుకున్నవాడిని, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవాడిని. నా కేసు ఒక ఎగ్జాంపుల్ కావాలి ఈ రాష్ట్రానికి అనేది నా అభిప్రాయం. ఇలా దాడి చేస్తే ఇలాంటి పరిణామాలు వస్తాయి న్యాయపరంగా అనేది దాడి చేయాలనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళకు గుణపాఠం కావాలనేది నా అభిప్రాయం. దానికోసం ఫైట్ చేస్తాను. టైం విల్ డిసైడ్. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళ మీ గురించి మాట్లాడిన వీడియోస్ కూడా నేను చూశాను. చూసిన తర్వాత భౌగోళికంగా 3.5 లక్షల పైచీలకు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం గుంటూరు. భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ గా, మెజారిటీ ఓటర్స్ గా కనిపించేటటువంటి ప్రాంతం. అంటే అక్కడ వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలని, వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వాలని, వాళ్ళ మాటకి ఎవరు ఎదురు రాకూడదని రాంబాబు గారు, అది మీరు తెలిసి తూలారా తెలియకుండా తూలారా ఆ మాట మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు. ఆ విజువల్ కూడా చూశాను నేను. తర్వాత జరిగినటువంటి సంఘటనలు చూస్తే మేము ఇది మా రాజ్యం, ఇది మా ప్రాంతం, మా మాట చెల్లుబాటు అవ్వాలనేటటువంటి ఒక నియంతృత్వ పోకడ, నియంతృత్వ ధోరణి కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు రాంబాబు? ఖచ్చితంగా వాట్ యూ సెడ్ ఈజ్ 100% కరెక్ట్. ఇక్కడ మేము వీఆర్ సింగిల్ లార్జెస్ట్, ధనవంతులం, డబ్బులు ఉన్న వాళ్ళం. మేము కాకపోతే ఎవరు చేస్తారు? గుంటూరు లాంటి పట్టణంలో, గుంటూరు లాంటి పరిసర ప్రాంతాలు అనేటువంటి ఒక ఈగో. నేను అన్ని కంప్లీట్ ఆ కులంలో అందరినీ అన్నాం. ఈ హెడ్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఎవరైతే అన్నిటికీ కారణం పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకంటే అతను ధనవంతుడు, నంబర్ ఉంది, ఓట్ నెంబర్ ఉంది, డబ్బు నంబర్ ఉంది, పదవి ఉంది. హీ లీడెడ్ ఎవ్రీథింగ్. చాలామంది మీకు మనవి చేస్తున్నానండి, చాలామంది చౌదరీసే ఇలా దాడి చేయాలనేటువంటి సమావేశం జరిగినప్పుడు దీనికన్నా ముందు ఈ తప్పు నివారించే వాళ్ళు ఉన్నారు. ఇది అసలు చేయకూడదని, తప్పు ఇది, ఇలాంటి సాంప్రదాయం గుంటూరులో ఎప్పుడు లేదు, ఇళ్ల మీద పడి చేయొద్దు, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అని సలహా ఇస్తే ఆ సలహా ఇచ్చిన వాళ్ళ మీద ఎక్కారు. రాంబాబు అనేవాడు అప్పుడు అటు తిట్టాడు, ఇప్పుడు తిట్టాడు, వాడికి నోటి కద్దు, ఏదో సంథింగ్ వాళ్ళకున్న కక్షను చూపిస్తే ఎవరైతే సలహా ఇచ్చారో ఒకరిద్దరు వాళ్ళు ఈ దాడిలో ఉండటానికి వాళ్ళు మనస్కరించక వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయారు. శ్రీశైలం ఒక ఆయన వెళ్ళిపోయాడు, తిరుపతి ఒక ఆయన వెళ్ళిపోయారు. సో టోటల్ కమ్యూనిటీలో కూడా కొద్దిగా న్యాయబద్ధంగా కులతత్వం లేకుండా ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళు దీన్ని ఇప్పటికీ సమర్థించలేదు. మా వాళ్ళు తప్పు చేశారు, ఇది అన్యాయం చేశారు అనేటువంటి భావన ఇవాళ కూడా నాకు అనిపిస్తూ ఉంది. సో కానీ అహంతో కూడుకున్న వ్యక్తి అక్కడ రాజ్యం చేస్తున్నాడు. ఇవాళ పార్లమెంట్ సభ్యుడే కాదు, కేంద్ర మంత్రి, నిరంతరం లోకేష్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికి కూడా కుట్రలు చేస్తున్నాడు నా మీద.
ఇవాళ కూడా ఇప్పుడు నేను కొద్దిగా పడి లేచి సాహసంగా ముందుకెళ్తాను, మళ్ళీ పడగొట్టాలని చూస్తున్నారు. ఏదో ఒక రూపంలో మళ్ళీ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో ఏమి సందేహం లేదు. వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో నెంబర్ ఉన్నవాళ్ళు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, పెమ్మసాని, లోకేష్ మళ్ళా కుట్రలు చేస్తున్నారు. కుట్రలు చేసి నన్ను ఎక్కడసారి పడగొట్టాలని చూస్తున్నారు. పడగొడతారని కూడా నమ్ముతున్నా. పడ్డా లేచి నడుస్తా, మళ్ళీ పడ్డా సాహసంగా ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఎన్నిసార్లు అయినా పడతాను, ఎన్నిసార్లు అయినా లెగుస్తాను, దానిలో ఏమీ సందేహం లేదు. కుట్రలు కుతంత్రాలతో నన్ను అణచాలనేటువంటి ప్రయత్నం ఇవాళకి కొనసాగుతుంది. ఆ కుట్రలు కుతంత్రాలని అందరి సహకారంతో, పార్టీ సహకారంతో, నా కులం సహకారంతో ఖచ్చితంగా ఎదుర్కొంటాను, లేచి నిలబడతాను అనేది నాకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, కరణం ధర్మశ్రీ గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, గొర్రె కిరణ్ కుమార్ గారు వీళ్ళందరూ వస్తే, పాలవలస విక్రాంత్ గారు వీళ్ళందరూ వచ్చి మీ కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్ళటం, మిమ్మల్ని రాజమండ్రి జైలు నుంచి జక్కంపూడి రాజు గారు 100 వాహనాలతో తీసుకురావడం, ఏది గుంటూరు వరకు తీసుకొస్తే చాలామంది మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాంబాబు గారికి మద్దతు పలికారు అన్న తర్వాత నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీలో ఉన్న సామాజిక వర్గం కాకుండా పార్టీ వెలుపల ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని, ఆయన మాటల్ని ఖండిస్తున్నారు, విమర్శిస్తున్నారంటే సామాజిక వర్గం యొక్క మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభించిందని అర్థమవుతారు. అంబటా గిబ్బటా నరికేస్తామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక్కసారిగా మీరు వైకాపాకి మీరు ఫేస్ ఆఫ్ ద వైకాపా అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. దీనిని చుక్కానిగా పట్టుకొని వైకాపా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు రాష్ట్రంలో. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు రాంబాబు? ఇప్పుడు ఇక్కడ ఇందాక మీరు 2-3 పాయింట్స్ చెప్పారు. ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, వెంకటరామయ్య, జక్కంపూడి రాజా, పాలవలస విక్రాంత్, కిరణ్ కుమార్, శాంతి గారు, నిశాంత్, కన్నబాబు, అందరూ దే ఆర్ వెరీ యాక్టివ్. నేను ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళానో అప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ ఆ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, నాట్ ఓన్లీ ఈ ఫిజికల్ ఈ మాటలు కాదు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి. మీరు ఇందాక చెప్పినట్టుగా వైజాగ్ ఉత్తరాంధ్ర నుంచి 350 కార్లతో ఓన్లీ కాపులు వచ్చారు. అంటే ఏంటి, ఆ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ బుచ్చి చౌదరి గారి వ్యవహారం నేను చూశాను. ఇంతవరకు కామెంట్ చేయలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి కామెంట్ చేయక తప్పదు. బుచ్చి చౌదరి గారు వయసులో మాకన్నా పెద్దవాడు, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయన ఎందుకు అలా మాట్లాడతాడో నాకు అర్థం కాల. నేను నిన్న ఒక వీడియో చూసా. నేను చంద్రబాబు నాయుడు గారిని కులం పెట్టి తిట్టాను అని చెప్తున్నాడు ఆయన. నేను ఇందాక చెప్పానే, నేను ఏదైతే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాన్ని చదివి వినిపించా మీడియా ముందు, దాన్ని పెట్టాడు. అంతవరకు కట్ చేసి పెట్టి, ఇదిగో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని నా కొడకాన్ని తిట్టాడు అని పెడుతున్నాడు. పెడితే మళ్ళీ కేసు పెట్టుకోమని ఎవడు కదన్నాడు. నిజంగా అది నిజమైతే ఒకసారి కేసు పెట్టారు, దాని మీద ఇల్లు ఇచ్చాను, మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ రాశారు, తప్పు రాశారు, దాన్ని ఎక్స్పోజ్ చేశాను. ఎక్స్పోజ్ చేసిన ఆ ముక్కను పట్టుకొని ఏదో విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేస్తాం, ఆ గుమ్మం దాటి బయటికి రారు అన్నాడు. మీరు చేసినదే మొన్న గుమ్మం దాటి బయట రాకుండా 7:30 గంటల సేపు ఆపారు కదా నా భార్య పిల్లల్ని. ఇప్పుడు గుమ్మం నుంచి దాటి బయటకు వచ్చాం కదా, బయటకు వచ్చిన తర్వాత ఏం చూపిస్తున్నాం మేము నీకు? సామాజిక వర్గం మొత్తం, నీ సామాజిక వర్గం చౌదరి గారు, మీ సామాజిక వర్గం గడప దాటి రాకోకుండా అధికారం ఉందని మీరు పెచ్చు రేగిపోతున్నారే. మీరు అధికారం ఉండంగానే గడప దాటి వచ్చాం. ఉత్తరాంధ్ర నుంచి బలోమంటూ వచ్చారు, రాయలసీమ నుంచి కూడా వచ్చారు బలోమంటూ. అన్ని ప్రాంతాల నుంచి నా సామాజిక వర్గం కమ్ముకుంది. అది మర్చిపోతున్నావు బుచ్చి చౌదరి, నువ్వు గుర్తుపెట్టుకో. మీరు ఈ విధంగా రెచ్చిపోయి మీరు నాశనం చేసుకుంటారు, దానిలో ఏమి సందేహం లేదు. అంబటి లేదు, గిమ్మటి లేదు, నరికేస్తామంటావా? ఏం నరికేది నువ్వు? నరికితే నరికించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నావా? మేమన్నా తక్కువలో ఉన్నావా? మాకు సామాజిక వర్గం లేదా? చంపించుకోవాలి, నరికించుకోవాలి అంటే మీరు అధికారంలో ఉంటే మీరు చంపితే చచ్చిపోవాలి, మీరు నరికితే నరికిపోవాలి. ఏంటిది? ఏదో ధనమదం, అధికార మదంతో, ఆ అధికార మదం కూడా కాపులేసిన భిక్ష గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. కేవలం పవన్ కళ్యాణ్ చూసి కూటమికి బలపరిచి మేము వేసిన భిక్ష వల్లే, కాపు సామాజిక వర్గం వేసిన భిక్ష వల్లే చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని విస్మరించి మీరు మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో మీరు ప్రైవేట్గా కూడా పవన్ కళ్యాణ్ చాలా దూషణభూషణగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన తెలుసుకుంటారు లేదు, అది వేరే అంశం. కానీ ఖచ్చితంగా దీనికి మళ్ళా మూల్యం చెల్లించాలి.
మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా టోటల్గా మూల్యం చెల్లిస్తుంది ఇవాళ బుచ్చి చౌదరి చేస్తున్నటువంటి అసభ్యకరమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. అంబటి లేదు, గిమ్మటి లేదు, నరికేస్తాం, చూస్తాము, వాటన్నిటి పరిస్థితి కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా బుచ్చి చౌదరికి చెప్పదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా రోడ్డెక్కి బైఠాయించింది పవన్ కళ్యాణ్ గారే కానీ ఆ రోజు బుచ్చి చౌదరి గారు ఎక్కడున్నారు, ఇంకో చౌదరి గారు ఎక్కడున్నారు, ఇవాళకి చాలా మంది మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. శ్రీకాంత్ గారు ఈ మధ్యన సార్ కందుకూరులో ఒక సంఘటన జరిగినప్పుడు రాయలసీమ నుంచి బలిజలు వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ దాసరాము కూడా ఒక మాట మాట్లాడాడు. దాసరాము ఏమి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడ్డాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన పక్కన ఉన్న మన బలిజ సామాజిక వర్గానికి చంద్రబాబుని తీసుకెళ్ళి లోపల పెడితే మీరందరూ ఊళ్ళో వెళ్ళి పారిపోయారయ్యా, చివరికి మా పవన్ కళ్యాణ్ వచ్చి రంకెలేసిన తర్వాత మీరు బయటకు వచ్చారని చెప్పాడు. ఇజ్ ఎ ఫ్యాక్ట్. ఇదే లోకేష్ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద పడుకుని మళ్ళా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా అనుకుంటారు. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి లోపలికి వెళ్ళి పరామర్శించి వెలుపలికి వచ్చిన తర్వాత లోకేష్ గారు, బాలకృష్ణ గారు వెళ్ళారు ఆ ప్రెస్ మీట్ లో. తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడే కదా మీకు అసలు ఊపు వచ్చింది. అప్పుడు దాకా మీరు అసలు ఎక్కడుంటారు ఎవరికి తెలియదు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. కానీ ఇవాళ మీకు అధికారం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మీ పక్కన ఉన్నాడు, కాపులు కూడా మీ పక్కన ఉన్నారని భ్రమిస్తున్నారు. అందువల్ల అంబటి లేదు, గిమ్మటి లేదు, వాడిని నరికేస్తాం, వీడిని నరికేస్తాం, మేము తలుచుకుంటే గడప నుంచి బయటికి రాని అనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడిన దానికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారనేది నా అభిప్రాయం. సార్ రాంబాబు గారు, ఇవాళ మీ ఉదంతం తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసినటువంటి మావిగన్ ప్రతిపాదన మొదటి 2 రోజులు హాస్యాస్పదంగా కొంతమంది దానిని ట్రోల్ చేసినప్పటికీ 3వ రోజు నుంచి మావిగన్కి మద్దతు పెరుగుతూ వచ్చింది. మావిగన్ గురించి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని గురించి వాళ్ళు ససాక్ష్యాలతో వాళ్ళు దాన్ని విశ్లేషిస్తున్నారు. దానికి మద్దతు పెరుగుతూ వస్తుంది. మావిగన్ అసలు ముందుగా అనుకున్నదా, అప్పటికప్పుడు ఆలోచన వచ్చిందా, ఏంటి అసలు మావిగన్? ఇప్పుడు అంతకుముందు మరి ఆయన ఎవరితోనో చర్చించారో లేదో నాకు తెలియదు, కానీ మావిగన్ ప్రతిపాదన రాగానే ఇట్స్ ఎ షాక్. ఏమిటి ఇది కొత్త రకమైన ప్రతిపాదన అనేది ఒక షాక్ అందరికీ. లోతుగా ఆలోచించిన తర్వాత అందరూ తేరుకున్నారు. ఈ షాక్ సమయంలో చేసిన పని ఏంటంటే లోకేష్ ఆయనకి ఈ పేజీలు అంటారంట, అలాగే ఈ యూట్యూబ్లు చాలా ఉన్నాయి అతనికి. వాళ్ళందరూ మావిగన్ మీద విపరీతంగా ట్రోల్ చేశారు ఒక 2-3 రోజులు. తర్వాత రివర్స్ అయిపోయి మావిగన్ ఈజ్ ఎ గుడ్ ప్రపోజల్. మావిగన్కి అమరావతికి మధ్యన తేడా ఏంటి? అసలు అమరావతి అవసరమా? ఈ రాష్ట్రం విడిపోయింది, 12 సంవత్సరాల క్రితం విడిపోయింది. కేంద్రం హైకోర్టు కట్టుకోవడానికి, శాసనసభ కట్టుకోవడానికి, సెక్రటేరియట్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తానని ఇచ్చింది. ఎన్ని వదిలేసి అసలు ఒక మహత్తరమైనటువంటి పట్టణాన్ని నిర్మిస్తాను అని అనడం ఏమంత సమంజసం? ఇది నా మొట్టమొదటి నుంచి మా వాదన అదే. సింగపూర్ లాంటి సిటీని కడతాను, ఉడికి సింగపూర్ లాంటి సిటీ ఉడికి కావాలి, నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ లాంటి సిటీని కట్టడం సాధ్యపడిద్దా? ఢిల్లీ వాళ్ళే కట్టలేదు. అసలు మెడ్రాసు లేదా మెడ్రాసు మన తమిళనాడుకి మెడ్రాసు, కర్ణాటకకి బెంగళూరు ఎవరన్నా కట్టారా? అవే వాటికవే ఉద్భవించే. హైదరాబాద్ కట్టారా? సంభవించే వాటికవి. హైదరాబాద్ కట్టారేమండి? హైదరాబాద్ మొట్టమొదటి ఎక్కడుంది? అసెంబ్లీ ఎక్కడుంది? సెక్రటరీ ఎక్కడుంది? నిజాం కట్టిన బిల్డింగ్లోనే కదా ఉంది. తర్వాత రూపాంతరం చెందుతూ వచ్చింది. అలా ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆయన ఒక పెద్ద గుంటలోకి వెళ్ళి అక్కడ ఇది రాయిదని అంటాడు. అక్కడేమో అదిగా శ్రీకాంత్ గారు, అసలు నేను మీలాంటి వాళ్ళు ఆలోచించండి, అసలు 14,000 నుంచి 16,000 స్క్వేర్ ఫీట్కి ఎక్కడ అవుద్ది అసలు? అంటే దోచేద్దామనేగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 50 లక్షల కోట్లు నువ్వు కాజేయాలని అనుకుంటూ ఇంతవరకు ధర్మం ఇది నీ అబ్బాయికి నీ తాబేదారికి దోచిపెట్టే కార్యక్రమం కాదా? ఇది అవుతుంది అసలు? అసలు అమరావతి అనేది అది పూర్తయ్యేదా? అది ఒక అంతులేని కథ. నువ్వు కాదు, మీ అబ్బాయి కాదు, నేను కాదు, ఎంతమంది చేసినా అది మన జీవిత కాలంలో పూర్తయ్యేది కాదు. అలాంటి దాన్ని పట్టుకుని నువ్వు దానిలో ఏదో పిండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఏముంది? బందర్, విజయవాడ, గుంటూరు, నువ్వు ఎక్కడ కడితే ఏం కావాలి? నీకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఎయిడ్ డోమ్ ఉంది, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, బస్ స్టాండ్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఏముంది? ఒక చోట ఒక అసెంబ్లీ, ఒక చోట ఒక సెక్రటేరియట్, హైకోర్టు కట్టేసి అయిపోయాయి. అసలు మొట్టమొదటి రోజు నేను చెప్తున్నానండి, మొట్టమొదటి రోజే, సరే మేము తప్పులు చేసాము, వాళ్ళు తప్పులు చేశారు తీసేయండి పక్కన, మొట్టమొదటి రోజే చంద్రబాబు నిర్ణయించుకొని గుంటూరు టు విజయవాడ మధ్యలో ఆ హైవే మీద ఇటు పక్కన సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ కట్టేస్తే అసలు మీకు బాంబే కన్నా ఎక్కువ ఉండేది.
అభివృద్ధి పెద్ద పెద్ద ఇప్పుడు ఇవాళ హైటెక్ సీట్లు చూస్తున్నాం, పెద్ద పెద్ద హైటెక్ సీట్లు ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళి ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే కింద చూస్తే అమెరికా లాగా ఉంటుంది, అట్లా తయారయ్యేది అది. ఆ ప్రాంతం మొత్తం నేను ఉన్న 4 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. 12 సంవత్సరాలు అట్లా తయారయ్యేది, ఏం లేదు అక్కడ. కొంచెం ఇంకా గుంటలు తీస్తున్నారు, ఇంకా పునాదులు వేస్తున్నారు, బిల్లులు చేసుకుంటున్నారు, డబ్బులు కాజేస్తున్నారు, ఇదే తప్ప ఏమీ లేదు. 74,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మేము వర్కులు చేస్తున్నామని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఏం చేయాలి అన్ని, ఎక్కడ పోతాయి ఈ డబ్బులు నేను? అక్కడికి వెళ్తే ఆ తాత్కాలిక సెక్రటేరియట్, ఆ తాత్కాలిక సభ్యులు అవే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ బిల్డింగ్లు కొన్ని కట్టారు, నేను కాదంటలా. బట్ ఇప్పుడు కావాలి అది. నేను మీరు చంద్రబాబు బతికుండగా కాదు, లోకేష్ ఉండగా కూడా కాదు, లోకేష్ కూడా కాదు, అది ఒక మహా పెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చారు. అంత అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి? మనం ఏమన్నా డబ్బులు ఎక్కువ అయిపోయినాయా? మన దగ్గర డబ్బులు ఎక్కువ కాదు కదా, డబ్బులు లేక వస్తున్నాం మనం. సో ఒక తప్పుడు నిర్ణయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని సరిచేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మావిగన్ ప్రతిపాదన అద్భుతమైన ప్రజాదరణ, మేధావుల యొక్క మద్దతుని పొందుతున్నాడు. డే బై డే అది పెరిగిపోద్ది. మావిగన్నే అభివృద్ధి మంత్రంగా తయారవుతుంది రేపు, దాని ఏ సందేహం లేదు. రాంబాబు గారు, ఏ రాజకీయ నాయకుడి జీవితంలో అయినా ఒక కళ రాష్ట్ర మంత్రి కావడం అనేది. సుదీర్ఘకాలం మీరు ఎదురు చూసిన తర్వాత మీకు 2.5 సంవత్సరాల కాలం రాష్ట్ర మంత్రి కావడము మీకెంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు, మీ అభిమానుల్ని మాత్రం చాలా ఆనందింపజేసింది. రాష్ట్ర మంత్రిగా మీ శాఖలకు సంబంధించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేను చేశాను, ఇది నేను సాధించాను మీకు అనిపించినటువంటి కార్యక్రమం? అంటే దీనిలో ఇరిగేషన్ అనేటువంటి సబ్జెక్ట్ ఈజ్ ఎలాబొరేటెడ్ సబ్జెక్ట్. నిజానికి నేను మంత్రి అవ్వకముందు నాకు ఇరిగేషన్ మీద పెద్ద అవగాహన కూడా లేదు నిజం చెప్పాలంటే. నేను యాక్చువల్గా అనుకుందంటే పోలవరం ఈజ్ ఏ గుడ్ సబ్జెక్ట్. పోలవరం పూర్తి అవుతుందని కొత్తలో ఆశపడ్డా. లోతుగా వెళ్ళి చూస్తే నా టర్మ్లో పూర్తి కాదని నేను నిర్ణయించుకుని నేను చెప్పేసా కూడా, ఇది ఇప్పుడు పూర్తి అవుతూ అసలు నాకు అర్థం కావడానికే టైం పట్టిందని. దాని ప్రకారమే పూర్తి కాల. ఈ సుదీర్ఘకాలం జరిగేటటువంటి ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్టు కూడా, వెలుగొండ ప్రాజెక్టు కానీ లేదా రాయలసీమ ఎత్తిపోతల కానీ, ఈ ప్రాజెక్ట్స్ ఏవి పూర్తి కానటువంటి దశలో ఉన్నాయి. నా టర్మ్లో ఏది పూర్తి కాల. ఏదో చిన్నగా కొన్ని మనం చేసాం. ఇప్పుడు నెల్లూరులో బ్రిడ్జెస్ చేసాం 2, అవన్నీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రారంభమైనవి, మా చేతుల మీదుగా అవి సాకారం అయ్యాయి. 2 బ్రిడ్జెస్ చేసాం, దానికి కొంత తృప్తి ఉంటుంది. ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనుకున్నవి సాధించలేకపోయాము అనేది ఒక చిన్న బాధ ఉంది. సరే, అవన్నీ ఇప్పుడు మన పోలవరం అంటే అద్భుతమైన ప్రాజెక్ట్ అది. దాన్ని సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మరు, వాళ్ళు నమ్మరు, ప్రజలు నమ్ముతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదేదో రాస్తుంటారు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ ఇవాళ పూర్తయింది, డయాఫ్రమ్ వాల్ చెడగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఇరిగేషన్ అనేది ఇట్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్. కొన్ని ఫలితాలను సాధించగలిగాం కానీ అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయామనేది కొంత ఉంటుంది మాకు. అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇది చేయలేదు. మేము అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని అనుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాజెక్టును కూడా వాళ్ళు మొత్తం ఫైనాన్స్ చేస్తా ఉన్నా కూడా స్పీడ్ కాలేకపోయింది డయాఫ్రమ్ వాల్ పోవటం వల్ల. డయాఫ్రమ్ వాల్ పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలివి తక్కువతనం. ఈసారి పూర్తి అయిద్దని అనుకుంటున్నాను నేను. ఆ టైంలో పూర్తి అవ్వాలని కూడా నా కోరికే, ఎందుకంటే తొందరగా పూర్తి అవ్వాలి. ఎందుకంటే పూర్తి అవుతుందని నా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం వెళ్ళట్లేదు కాబట్టి, వెళ్తే అది కూడా నాశనం అయిపోద్ది. ఇంజనీర్లు వదిలేశాడు, చక్కగా చేసుకోమని వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. కొద్దిగా పూర్తి అవుద్దామని నాకు ఒక ఆశ. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఆ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సార్, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఈ ఫ్యామిలీస్ ఏదైనా రాజకీయంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న కుటుంబాలు మీరు చూడండి. రాజశేఖర్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఎంజి రామచంద్ర కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, ఏవి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నాయి సార్ చెప్పండి. ఒకసారి చరిత్ర చూస్తే ఏవి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నాయి. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను విమర్శ చేస్తున్నారు కదా, చెల్లి తల్లి అని. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వ్యతిరేకించారు? సొంత మామని వ్యతిరేకించారు. ఆయన దగ్గర నుంచే పార్టీని ఆయన వదిన దూరం అయిపోయింది కదా, కొడుకు దూరం అయిపోయాడు కదా, కొడుకు సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నాడు కదా. ఎవరు? హరికృష్ణ గారు ఆయన భార్యగా రాజముద్ర వేసుకున్నటువంటి లక్ష్మీపార్వతి గారిని మీరు లెక్క చేయరు, అది వేరే అంశం. కడమ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అందరినీ చిందరవందర చేసావు కదా, నీ కుటుంబంలో రాలేదా?
అధికారం ఉన్నప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చరిత్రలో జరుగుతున్నటువంటి అంశాలు. అక్కడ దాకా ఎందుకు? నీ తమ్ముడు చచ్చిపోయాడు అనుకోండి, రామ్మూర్తి కాంగ్రెస్ విజయనే. నేను అనేది ఏంటంటే ఊరికినే దొరికింది కదా అని చెప్పేసి ఆ లోకేష్కి చరిత్ర తెలుసో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి తల్లిని కాదన్నాడు, చెల్లిని కాదన్నాడు అంటే ఏం చేశాడు? మీ నాన్న ఏం చేశాడు? మావన కాదన్నాడు, వదిని కాదన్నాడు, మీ మావన కాదన్నాడు, ఆయన మావన కాదన్నాడు, మీ మావన కాదన్నాడు, వదిని కాదన్నాడు. తోడెల్లుడు వెంకటేశ్వరరావు పార్టీ పెట్టినప్పుడు ఆయన పక్కన ఉన్నవాడు, రామారావు గారితో చేతి కర్రలాగా పనిచేసిన వాడు. నువ్వేమో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ ఆదేశిస్తే నేను మా మామ మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలికిన వాడివి. నీ చరిత్ర ఏంటంటున్నా? దట్ ఈస్ వన్ థింగ్. ఎంజి రామచంద్రన్ కుటుంబం, ఇందిరాగాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ కన్నా ముందు మేనకా గాంధీ, అన్నీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాలలో ఇలా జరుగుతున్న మాట వాస్తవం. దానికి అతీతంగా లేదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మా బాధ, మా ఆవేదన తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి అలా నడుస్తుంది. అక్కడ దాకా మీరు కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటి? కవితక్క చెప్తున్నారు విషయం. ఈ రాజకీయంగా అట్లా తయారవుతున్నారు, ఎవరికి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. దానికి అతీతం కాదు మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనేది మేము బాధపడితే. 89 ఎన్నికల్లో గెలిచి శాసనసభలో కడుగుపెట్టినటువంటి అంబటి రాంబాబు గారు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రులుగా వరుసగా మీరు శాసనసభలో వారితో కలిసి మీరు ప్రయాణం చేస్తుంటారు. అయితే మీ ప్రయాణం మాత్రం మీరు విలక్షణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణించాలి, జీవితాంతం వారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ కలిసి మీరు మీ గమనాన్ని ఎంచుకున్న తీరు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, మీ విధేయతకి ఒక్కొక్కసారి అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే క్రియాశీలక రాజకీయాల్లో మిమ్మల్ని నేను ఎంత గౌరవిస్తానో, ఎందుకంటే ఒక కుటుంబానికి నేను విధేయుడిని అంటే మీరు విధేయుడిగానే మీరు కొనసాగుతాం. అట్లాగే వి హనుమంతరావు గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళకి నేను విధేయుడిని అంటే ఆయన విధేయుడిగానే కొనసాగుతారు. నిమ్మకాయల చినరాజప్ప గారు, నేను తెలుగుదేశం పార్టీలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను తెలుగుదేశంతోనే ప్రయాణిస్తాను. అంటే వివిధ పార్టీల్లో విధేయులు ఉన్నారు, లేరని కాదు. మీరు వీరిని ముఖ్యమంత్రులుగా చూసి నేను చెప్పిన మర్రి చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఏమిటి వీళ్ళలో ఉన్నటువంటి ఆ విలక్షణత ఏంటి? మిమ్మల్ని ఏది రాజశేఖర రెడ్డి గారు ఎక్కువగా ఆకర్షించిన అంశం ఏంటి? ఎందుకు రాజశేఖర రెడ్డి గారితోనే కలిసి ప్రయాణించాలని? పాదయాత్ర కూడా సుదీర్ఘ పాదయాత్ర డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో మీరు, కరుణాకర్ రెడ్డి గారు. దీనిలో రాజశేఖర రెడ్డి గారు అందరికన్నా చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు సార్. పట్టుదల ఉన్నవాడు, అనుకున్నది సాధించాలనేటువంటి తపన ఉన్నవాడు, పేద ప్రజలకి సహాయం చేయాలనుకునేవాడు. వాళ్ళందరూ కాదని కాదు సుమార్థం, నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే తత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేని అయ్యాను. అంటే 31 సంవత్సరాలు. అసలు 25 సంవత్సరాలు ఉండగానే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించడం మొదలెట్టాం. ఆయన డేర్నెస్ చూసి, ఆయన డేర్నెస్, ఆయన స్టేట్మెంట్స్ ఇప్పుడు కొద్దిగా ఎక్సెస్గా ఉండే ఈ స్టేట్మెంట్స్, అది వేరే అంశం. అయినా వీ అట్రాక్టెడ్. శాసనసభలో ప్రవేశించిన తర్వాత ఆయన అమ్మటి నడవాలనుకునేది, నడుస్తున్న కొద్దిగా ఆయన చూపించే ప్రేమ చిన్న ప్రేమ కాదు, ఎంత సహచరుడిలాగా చూసేవాడు, ప్రేమగా చూసేవాడు. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం, మీరు కడవని చిన్న కించపరుస్తున్నాను అనుకోవద్దు, కానీ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ మాస్ లీడర్. లైక్ ఎన్టీ రామారావు, లైక్ ఇందిరాగాంధీ, లైక్ ఎంజి రామచంద్రన్. కడవల్ నాట్ సో. విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు ఒక హిస్టరీ ఉంది, తెలంగాణ ప్రజాసమిత నేపథ్యం ఉంది. జనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ దే ఆర్ నాట్ మాస్ లీడర్స్. వాళ్ళని చూసి ఓట్లేరు. ఇందిరాగాంధీ చూసి వీళ్ళకి ఓట్లేస్తే వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. బట్ రాజశేఖర రెడ్డిని చూసే ఓట్లేసేటటువంటి సందర్భాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. అలాంటి లెజెండ్ పర్సనాలిటీ కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయన పోరాట పటిమ వల్ల ఆయన వరకు అట్రాక్ట్ అయ్యాం. అమ్మటి నడవాలనుకున్నాం. ఆయన చాలాసార్లు కింద పడ్డాడు. ఒకసారి కడపలో అయితే ఓడిపోయాడనే, 96 ఎన్నికల్లో ఓడిపోయాడనే. కేవీపీ రామచంద్రరావు గారు ఫోన్ చేస్తే ఎత్తడం మానేశాడు. 5445 ఓట్లతో గెలిచారు. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారికి మేము ఫోన్ చేస్తుంటే ల్యాండ్ లైన్ ఏమైంది ఫోన్, ఆయనకి అర్థం కాక ఫోన్ పక్కన పెట్టేశాడు. ఓడిపోయాడు అనుకున్నాం. కానీ ఓటమి ఎరుగని ధీరుడు. కడవలో అలా కాదే. చెన్నారెడ్డి గారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, విజయభాస్కర్ రెడ్డి గారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, జనార్దన్ రెడ్డి గారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈజ్ సపరేట్ అంతే. దానిలో మీరు ఎన్నిసార్లు ఎన్ని ఆలోచించినా రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ లెజెండ్ పర్సనాలిటీ.
ఆయన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, ఆయన ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వెంట నడిచేటప్పుడు తృప్తిగా ఉంటుంది అనేది అంతే సింపుల్. వాళ్ళు ద్వేషించడం కాదు కడ వాళ్ళందరినీ కూడా, అది ఒక రకమైన తృప్తి. ఆ తృప్తితోనే మన ప్రయాణం ప్రారంభించాం. దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. సరే, ఆయన కుమారుడు వెంట నడిచేటటువంటి అవకాశం కూడా కలిగింది. నేను కూడా చనిపోగానే ఇమీడియట్గా ఐ విల్ గో టు జగన్మోహన్. ఎక్కడ ఇంత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది. ఏంట్రా రాజశేఖర్ గారి కుమారుని ఇంత వేధిస్తున్నారు, ఇదంతా దుర్మార్గం అనేటువంటి పద్ధతులు తేలినాం. సరే, కింద పడ్డాం, మీద పడ్డాం, అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. వీ డోంట్ కేర్. మళ్ళీ అధికారం కోల్పోయాం, అధికారం రాలేదు, అయినా డోంట్ కేర్. నడిచి వెళ్తూనే ఉన్నాం. అలాగే వెళ్తాం కూడా, ఇంకా ఎంత కాలమైనా అలాగే వెళ్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకే మన జీవితం అలాగే కొనసాగుతుంది. రాంబాబు గారు 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచింది. ఆ తర్వాత వైకాపా 3 సార్లు ఓడిపోయినటువంటి నియోజకవర్గం. అక్కడికి మిమ్మల్ని ఇవాళ పంపించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో నెగ్గుకు రాగలనని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెగ్గుకు రాగలనేటువంటి విశ్వాసం ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత 3 ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. 14, 19, 24 3 ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. సరే, మొదటిసారి ఓటమి పాలవటం అనేది 67 సీట్లు వచ్చాయి. ఆ సమయంలో నేను సత్యనపల్లిలో నేను ఓడిపోయాను. మొన్న ఓడిపోవటం అనేది కూడా నేను ఓడిపోయాను, అక్కడ మన రజనమ్మ ఓడిపోయింది. కానీ 2019లో ఓడిపోకూడదు. యేసురత్నం గారు ఓడిపోకూడదు. సరే, యేసురత్నం గారు కూడా జస్ట్ ఒక 3 నెలల ముందు వచ్చాడు. ఆయనకి ముఖ చిత్రం అర్థం కాకపోవటం వల్ల ఓడిపోయాడని నా అభిప్రాయం. సరే, నేనేంటంటే 4 సంవత్సరాల ముందే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఆ వర్కింగ్ అవుట్ క్రమంలోనే కదా ఇవన్నీ కూడా నాకు వచ్చిన. నేను దేవాలయానికి వెళ్ళి వస్తుంటే వాళ్ళు ఫ్లెక్సీ అంత ముందు కడితే నేను కాదంటాం, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వీ కెన్ వర్క్అవుట్ దట్. ఖచ్చితంగా గెలుస్తాననే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఆ గుంటూరు ఈ 2కు సంబంధించి నేను కరెక్ట్ అయిన క్యాండిడేట్ అని నేను నమ్ముతున్నాను. ప్రజలను నమ్మించగలనే విశ్వాసం కూడా నాకు ఉంది. చూద్దాం, విలిసి నాకైతే చాలా ఫుల్ కాన్ఫిడెన్స్తో నేను ముందుకు వెళ్తున్నాను. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. సొంత పార్టీలో ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు లాంటి వాళ్ళని ఎట్లా మీరు? ఆయన ఈజ్ నాట్ ఎ మ్యాటర్ సార్. లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ ఆయన వల్లే 3 పర్యాయాలు అక్కడ వైకాపా అభ్యర్థులు ఇవన్నీ ఓటమి చెందుతున్నారు ఆయనకి అన్ని రూమర్స్ తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రజలు కోరుకొచ్చిన తర్వాత అప్పిరెడ్డి లేదు, అంబటి రాంబాబు లేదు, శ్రీకాంత్ లేదు, ఇంకొకరు లేరు, గెలుస్తాం, దానిలో ఏమి సందేహం లేదు. ఇవన్నీ చిన్న రూమర్స్ తప్ప దానిలో ఫ్యాక్ట్స్ ఏమి లేవు. రాంబాబు గారు, మీ కుటుంబ సభ్యులలో మీ తర్వాత మీ కుమార్తె మీ రాజకీయ వారసురాలుగా అంబటి మౌనిక గారిని అభివర్ణిస్తున్నారు ఇవాళ. అంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కుమార్తెకి ఇద్దరికి ప్లేస్మెంట్స్ ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఇంకొక కాన్స్టిట్యున్సీ అన్నది డిస్కషన్ అదేం లేదు. సరే, అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని విషయాలు మనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం మీ తనయ్య అలా నేను ఎప్పుడైతే జైలుకి వెళ్ళానో మా అమ్మాయి మాట్లాడేటటువంటి తీరు కానీ, ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ అటాక్ చేసినటువంటి విధానం కానీ, నాకు జైల్లో ఉన్నప్పుడు పేపర్లు చూశాను కానీ బయటకు వచ్చిన తర్వాత నేను చూశాను. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను 3 ప్రశ్నలు అడుగుతారు, 3 అభినందనలు ఇస్తారు. ఒకటి 3 పాయింట్స్ చెప్తారు. ఒకటి ఏంటంటే, అంబటి రాంబాబు గారు మీ ఇంటి మీద దాడి జరగటం కళ్ళారా చూసాం సార్, చాలా అన్యాయం సార్ అని. జైల్లో ఉన్నప్పుడు మీరు రాంబాబు గారు కోర్టుకు వచ్చినప్పుడు మీరు పుష్పాలో లాగా తగ్గేదే లేదని చెప్పారే, అది అద్భుతం సార్ అంటారు. వీటితో పాటుగా మీ అమ్మాయి ఇచ్చినటువంటి లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది సార్. ఈ 3టిని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు. సరే, ఇప్పుడు రాజకీయాలు అంటారా? ఇప్పుడు నేను ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాను, నేను శక్తివంతుడిని అని అనుకుంటున్నాను. సో నేను మళ్ళా మా అమ్మాయికి ఈసారి ఏమీ అవకాశం రాదు. భవిష్యత్తు అంటారా? వీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. షీ ఈజ్ ప్రూవెన్, బాగా మాట్లాడుతుందని ప్రూవ్ చేసుకుంది. చూద్దాం, 18 రోజుల్లో నేను లేనప్పుడు బాగా మాట్లాడింది కాబట్టి, ఆమెకు మార్కులు బాగా వచ్చాయి కాబట్టి దీంతోనే పాస్ మార్కులు వస్తాయా రావా అనేది టైం విల్ డిసైడ్. చూద్దాం. నాకేం కుర్రోళ్ళు లేరు, నాకేం అబ్బాయిలు లేరు. అమ్మాయిలు కూడా ఉంది 3. ఒక అమ్మాయి యూఎస్లో ఉంటుంది,
ఇంకో అమ్మాయికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండదు. తనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే బాట వస్తుంది నిదానంగా. ఇప్పుడు సామాజిక కోణాన్ని ఇప్పుడు మీ ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి అల్లుళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నమాట. అంతే, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. అవును. అయినా సామాజిక కోణంలో వేధించడం అనేది దీనిని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అది పొగరండి, వాళ్ళ పొగరంతే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు, అధికారంలో లేనప్పుడు చేయడం గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు. మీరు చరిత్ర మీకు కూడా తెలుసు. అధికారంలో ఉన్నప్పుడే ధనం కులం వారు ప్రదర్శన చేస్తారు, వాళ్ళ ఆధిపత్యం అన్ని ఆధిపత్యం చేస్తారు. అధికారం లేనప్పుడు అట్లా ఉంటారు మళ్ళా. సో అది ఒక దుర్మార్గమైనటువంటి క్రీడ ఆడతారు వాళ్ళు. దట్టే గుంటూరు లాంటి ఆ ప్రాంతంలో మీరు ఇందాక చెప్పినట్టుగా నంబర్ ఎక్కువ ఉన్న చోట ఇంకా ఎక్కువగా ఆడుతుంటారు. సరే, దానికి వాళ్ళు తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తారని నేను విశ్వసిస్తున్నాను. జైలు జీవితం 18 రోజులు, ఆ 18 రోజుల్లో మీ మానసిక స్థితి ఏంటి? ఐ డోంట్ కేర్ సార్. ఇప్పుడు మానసిక స్థితి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జైలుకి వెళ్ళినప్పుడు లోన్లీనెస్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉండదు. ఇంకా ఎవరికైనా కమ్యూనికేషన్ ఉంటుంది కానీ అంబటరామకు అసలు కమ్యూనికేషన్ ఉండదు. ఎందుకంటే పైనుంచి లోకేష్ ఆదేశిస్తుంటాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ రాంబాబు ఏం చేశాడు, ఎన్నింటికి బాత్రూమ్కి వెళ్ళాడు, ఎన్నింటికి పాస్కి వెళ్ళాడు, ఎన్నింటికి భోజనం చేశాడు, ఎన్నిసేపు నిద్రపోయాడు, ఎవరు వచ్చి కలిశారు, విజిటర్స్, ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. అంటే లోన్లీనెస్, బయట ఉన్న ఇన్ఫర్మేషన్ కట్ చేయటం, అది ఏం జరుగుతుందో బయట అర్థం కాదు మనకి. సో దీనివల్ల కొంత లోన్లీనెస్ వచ్చి మానసికంగా ఇబ్బంది పడతానని అనుకుంటారు. నేను అలా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అది ఇబ్బందిగా ఉన్నా ఎన్నాళ్ళు ఇబ్బంది, 18 రోజులు లేదా 20 రోజులు లేకపోతే 3 నెలలు, అంతే కదా, బయటకు వస్తాం కదా అనేది. నన్ను ఎవరు అడిగారు, ఏమంటే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి అని అడిగారు ఒక ప్రశ్న ఏదో ఇంటర్వ్యూలోనే. లోపలికి వెళ్ళేటప్పుడు ఏం ఫీల్ అవుతాం సార్, మళ్ళీ తిరిగి వస్తాం కదా అనే ఫీల్ అయ్యాను, అంతకుమించి ఏం ఫీల్ కాలేదు. నేను లోపలికి వెళ్ళినప్పుడు కొంతకాలం లోన్లీనెస్ ఫీల్ అయినా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాను. ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడ్డాను. అక్కడ ఉన్నటువంటి జైలు మీట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేసే కార్యక్రమం, ఆ భోజనం చేసేటప్పుడు కాలక్షేపం చేయటం, ఇట్లా చేయటం తప్ప ఒక లోన్లీనెస్ పెద్దగా బిజీగా నిరంతరం ప్రపంచంలో ఏం జరుగుతుందో వాట్సాప్ల ద్వారా టీవీల ద్వారా తెలుసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తులుగా ఉన్న మనం ఒక్కసారి చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంత లోన్లీనెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను, పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడ ఏ ఒడిదుడుకులు లేకుండా నా 18 రోజుల జైలు జీవితాన్ని గడిపాను.